126 కీర్తన 2వ వచనం. మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్ని జనులు చెప్పుకొనిరి. 4 మాటలు చెప్పారండి అందులో. మొదటిది, ఎలా ఉన్నారంటే వీళ్ళు కలకనిన వారి వలె ఉన్నారంట. కలకనిన వారి వలె ఉన్నారు. వాళ్ళ నోటి నిండా ఏముందంట? నవ్వు ఉందంట. నాలుక మీద ఏ పాట ఉంది? ఆనందగానం ఉంది. అంటే స్తుతులు స్తోత్రాలు చెల్లించి గణపరిచే పాట ఉంది. ఇంతటితో ఆగలేదు. చుట్టుపక్కల ప్రజలందరూ ఏమంటున్నారట? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశానని అన్ని జనులు చెప్పుకొనిరు. దేవునికి స్తోత్రం. అన్ని జనులు చెప్పుకుంటారట, దేవుడు వీళ్ళ చెయ్యి వదలలేదు, వీళ్ళు నమ్ముకున్నందుకు వీళ్ళ దేవుడు వీళ్ళకి మేలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడని బయట ఉన్న ప్రజలు దేవుని గురించి గొప్పగా చెప్తారట. ఎప్పుడు పైన రాశాడు, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి అన్నాడు. కల్లాగా అయిపోయింది అనే మాట రెండు పరిస్థితుల్లో వాడతాం. ఒకటి, ఇప్పుడు మనకు కోల్డ్ వచ్చింది, నెమ్మదిగా అది ఫీవర్ అయ్యింది, అది ఏ డెంగ్యూ ఫీవర్లోకి వెళ్ళింది. ఇదంతా 4-5 రోజులు 6 రోజులు ప్రాసెస్ అవుతుంది. డెంగ్యూ అన్నారు అనుకుంటాం, అయిపోయింది. లేదు, మనకి ప్రాబ్లం ఏం లేదు, అంతా బాగానే ఉంది, కొంచెం నిద్ర మత్తుగా అనిపిస్తుంది, ఏంటి కొంచెం తేడాగా ఏదో ఉందని స్కాన్ తీసాం, సడన్గా ఏ క్యాన్సర్ అన్నారు అనుకోండి, అది ఎలా ఉంటుంది? డిఫరెన్స్ ఉందా? వాళ్ళు 10 రోజుల తర్వాత కలిసి ఏంట్రా ఎలా ఉందంటే, ఏమోరా అంతా ఇది కల్లాగా జరిగిపోయింది, సడన్గా జరిగిపోతుంది. ఇలా వెళ్తారు, టక్మని ఫోన్ వస్తుంది, కాలు ఇరిగిపోయింది, ఇప్పుడే కదా వెళ్ళాడంటే సడన్గా జరిగిపోయింది. అది మన లైఫ్లో ఏదన్నా అకస్మాత్తుగా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు, బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు మనం ఏమంటామంటే ఇది ఒక పీడకల్లాగా, అది కూడా కలే, ఒక కల్లాగా జరిగిపోయింది అంతానే. ఒక మనిషి చనిపోయాడు, సడన్గా ఈలోపు చనిపోవడం, మరుసటి రోజు కార్యక్రమం అంతా అయిపోయింది 2 రోజుల్లో. ఏంటంటే ఏమో అంత కల్లాగా జరిగిపోయిందంట. ఇది ఒక సందర్భం. ఇంకో సందర్భం ఏంటంటే, మనం ఊహించలేదు, ఏదో రాసాం పర్లేదు. ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ రాసిన వాళ్ళు పేపర్ టఫ్గా ఉందని చెప్తున్నారు. అంటే మన వాళ్ళకి టఫ్గా ఉందా, అందరికీ టఫ్గా ఉందా అనేది రిజల్ట్లో తెలుస్తుంది. టఫ్గా ఉంది, అక్కడ కూడా అలా చెప్పారు, పాలిటెక్నిక్ కష్టంగా ఉంది. సమూయేలు రాశాడంటే, ఎరా బాగా రాసామంటే బాగా రాశాడంటే, పేపర్ బాగా రాలేదంట కదంటే, అవునండి బాగా రాయలేదు అట్లాడాడు. పోనీ జరిగింది. మీరు మామూలుగా ఉన్నారు, రిజల్ట్స్లో మీకు ఒక ఐడియా ఉంటుంది, ఏదో అటు అరకొరగా పాస్ అవుతాను, సడన్గా మంచి ర్యాంక్ కనబడింది, అది ఎలా ఉంటుంది ఫీలింగ్? ఒక రకమైన ఆనందం. ఆ టైంలో ఒక గట్టి సౌండ్తో నవ్వు వచ్చి ప్రభువా స్తోత్రం అని అంటాం. అది ఒక కల్లాగా, ఎందుకంటే నిజంగా అది జరగడానికి మనకు అర్హత లేదు. మనం రాసిన దానికి, లేదా మనం ఇంటర్వ్యూలో అటెంప్ట్ చేసిన దానికి, బిజినెస్లో మనం ప్రయత్నం చేసిన దానికి మించిన రిజల్ట్ మనం ఊహించింది. అకస్మాత్తుగా ఒక పెద్ద పాజిటివ్ విషయం జరిగిపోయింది అనుకోండి, మంచి విషయం జరిగిపోయింది అనుకోండి, అది కూడా మనకు ఎలా ఉంటుంది? కళ, ఇది నిజమా కళ అని అనిపిస్తుంది. సియోనుకి మళ్ళా బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారటండి? కలగన్న వాళ్ళగా ఉన్నారంట. ఎందుకు కలగన్న వాళ్ళ ఉన్నారు? రఫ్గా 1,00,000 మంది పైచిలకు బబులోని సామ్రాజ్యంలో బానిసలుగా వెళ్ళిపోయారు. 1,00,000 మంది ఉంటారు. అందులోనే దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా, నెహమ్యా, ఎజ్రా, వీళ్ళు అక్కడ పుట్టినోళ్ళు, అక్కడ పెరిగినోళ్ళు చాలామంది, 1,00,000 మంది బానిసలుగా ఉన్నారు. జనరల్గా మన వాళ్ళు ఎవరినన్నా ఒక 2-3 ఎవరో బంధించారనుకోండి, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు, ఎవరు బంధించారో తెలుసు అనుకోండి, ప్రయత్నం చేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళో లేదా మనుషులు తీసుకెళ్ళో మనం, లేదా వెతకడమో తిరగడమో ఏదో చేస్తాం.
ఆ బంధించబడినోడికి ఒక హోప్ ఉంటుంది, ఏంటంటే మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు ప్రయత్నం చేస్తారు, మా డాడీ ట్రై చేస్తాడు, లేదా మా అబ్బాయి ఉన్నాడు వాళ్ళు తిరుగుతూ ఉంటారు, లేదా మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు వాళ్ళు పోలీసుల ద్వారా వెతుకుతూ ఉంటారు, ఎప్పటికైనా నన్ను కనుగొంటారు అని ఒక నిరీక్షణ ఉంటుంది. ఎవరికి? బంధించబడిన వాళ్ళకి. ఈ 1,00,000 మందికి ఏ నిరీక్షణ ఉంది? ఇశ్రాయేలుకి రాజు ఉన్నాడా? లేడు. నాయకులు ఉన్నారా? లేరు. సైన్యాధ్యక్షులు ఉన్నారా? లేరు. వీరులు ఉన్నారా? లేరు. ఆయుధాలు ఉన్నాయా? లేవు. కాపాడేవాడెవడు? బలవంతులందరూ బానిసలుగా ఉన్నారు. ముసలోళ్ళని ఆడవాళ్ళని వదిలేశారు యెరూషలేములో. ఆ భూమి అంతా పాడైపోకూడదని ఎంతో కొంత పండింతారులే అని అలాంటి వాళ్ళని వదిలేశారు. దాడి చేసి మొత్తం దఫాలుగా అందరినీ తోలుకుని పోయారు. వీళ్ళకి ఏ హోప్ ఉందండి? ఏ హోప్ లేదు. ఎవరో వచ్చి మనల్ని విడుదల చేస్తారనడానికి ఒక్క సైన్యం కూడా ఫామ్ అవ్వలేదండి. ఇశ్రాయేల్ ప్రజల బానిసత్వంలోంచి ఈ నెబుకద్నెజరు బబులోను బానిసత్వంలోంచి ఆ బబులోను రాజుని పర్షియన్స్కి వెళ్ళడం వల్ల మాది పర్షియా బానిసత్వంలోకి వెళ్ళారు. రాజులు మారుతున్నారు కానీ బానిసత్వం మారలే. ఏదో కొంతమందికి ఉద్యోగాలు సంపాదించుకున్నారు దానియేలు లాంటి వాళ్ళు, అంతే తప్ప బానిస బ్రతుకుతున్నారు. ఇంట్లో ఊడిగం చేస్తున్నారు, రాజ్యంలో ఊడిగం చేస్తున్నారు, రకరకాల రిస్కీ పనులన్నీ వీళ్ళతో చేయిస్తారు పాపం. అలాంటి ఒక కండిషన్లో, అలాంటి దారుణమైన పరిస్థితిలో కోరేష్ అనే ఒక అతను ఇశ్రాయేలీలు ఇక్కడి నుంచి వెళ్ళి యెరూషలేములో దేవాలయం కట్టుకోండి అని ఒక అనుమతి జారీ చేశాడు. దేవునికి స్తోత్రం. అతను యూదుడా? కాదు. యెహోవాను నమ్ముకున్నాడా? కాదు. ఏ అవకాశాలు ఉన్నాయి? ఏమీ లేవు. అది జరిగిన కొద్ది కాలానికి ఎజ్రాకి మీరు వెళ్ళొచ్చు అంటే, ఎజ్రా ఒక 50,000 మందిని తీసుకుని, ఈ 50,000 మంది ప్రయాణం చేసుకుని అంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, ఓ 10వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు, లేదా వీళ్ళ అమ్మగారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ఏదో ఒక టైంలో వెళ్ళారు వీళ్ళు. అంటే వీళ్ళు పుట్టకముందో లేదా అప్పుడే పుట్టిన ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు అన్నప్పుడు బానిసత్వంకి వెళ్ళారు. వీళ్ళు తెలిసిన దగ్గర నుంచి వీళ్ళకి తెలిసింది ఏంటో తెలుసా? బానిసత్వమే. వాళ్ళ అమ్మ నాన్నలు చుట్టాలు అందరూ చెప్పారు, మనది యెరూషలేమురా, యెరూషలేం మంద రాజకోటలు, మనమంటే ప్రపంచం భయపడేది, తరతరాలుగా మనకి యెహోవా తోడుగా ఉన్నాడు, ఈరోజు మన బతుకులు ఇలా అయిపోయినాయి అంటే వాళ్ళకి ఏ హోప్స్ ఉన్నాయి? ఏమీ లేవు. వాళ్ళు బయటపడడానికి ఏ అవకాశం లేదు. ఊరికినే ఏమీ లేకుండా రాజు మీరు వెళ్ళి ఆలయం కట్టుకోండి అని అన్నాడు. వీళ్ళందరూ సమకూర్చడానికి బయటకు వచ్చి, రే మనం యెరూషలేం వెళ్ళబోతున్నాం అంటే ఆ వార్త విన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆ వార్త విన్న వాళ్ళకి ఏంట్రా కారణం ఏంటి? ఎవరన్నా మన వాళ్ళు ఎవరన్నా సిద్ధం చేస్తున్నారా? లేదా మనల్ని విడిపించడానికి ఎవరైనా పన్నుకు డబ్బులు కట్టారా మన బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడానికి? ఏమీ లేదు. ఏమీ లేదు. ఈ 50,000 మంది యెరూషలేములో అడుగు పెట్టగానే గట్టిగా గగ్గోలుతో యెహోవాకు స్తోత్రము చేసిరి. హల్లెలూయా. అప్పుడు రాస్తున్నారు వాళ్ళు ఏంటంటే, యెరూషలేములో అడుగు పెట్టినప్పుడు మేము ఎలా ఉన్నామంటే కలగన్న వాళ్ళలాగా ఉన్నాం. ఈలోపు నెహెమ్యా మొహం చూసి అక్కడ ఏమై అలాగున్నావు అంటే, ఏం మా ప్రజల పరిస్థితి ఎలా ఉందండి, ఎందుకంటే 120 సంస్థానాలు, పెద్ద పెద్ద బోళ్ళు అంత రాజ్యం, ఈ మా ప్రజలు ఎలా ఉన్నారంటే అంటే, అయితే ఏం కావాలి? యెరూషలేం బాగులేశారు, బాగు చేసుకోవాలి. సరేలే అయితే నువ్వు జనాలు తీసుకుని వెళ్ళిపో. అతను జనాలు తీసుకుని పోయాడు. జెరుబ్బెబెలు జనాలు తీసుకుని, వీళ్ళందరూ యెరూషలేంలో అడుగు పెట్టినప్పుడు అసలు వాళ్ళ భావన ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? ఇవి వచ్చినప్పుడు వాళ్ళ చుట్టాలో పట్టాలో పెద్దోళ్ళు చిన్నోళ్ళు, ఒరే ఎలా వచ్చారా అంటే ఏంటి దానికి ఆన్సర్? నీకు ఉద్యోగం ఎలా వచ్చిందంటే ఆన్సర్ లేదు. అన్ని మార్కులు ఎలా వచ్చినాయంటే ఆన్సర్ లేదు. అంత ర్యాంక్ ఎలా వచ్చిందిరా అంటే ఆన్సర్ లేదు. ఇది దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని యెరూషలేం రప్పించినప్పుడు మేము కలగన్న వాళ్ళలాగా ఉన్నాం. అలాంటి కార్యం జరిగినప్పుడు ఒక వ్యక్తి ఎలా నవ్వుతాడో తెలుసా? మా నోటి నిండా నవ్వు ఉండెను అన్నాడు. నోటి నిండా నవ్వు ఉండడం అంటే 2 రకాల నవ్వులు కదండి. ఎవరు లేరు, మన చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ జోకే కానీ ఆహాహా అని నవ్వుతాం. అందరూ ఉన్నారు, అదే జోకేశారు, ఎలా నవ్వుతాం? ఏడు తేడా? యాక్షను ఆపుకున్నాం. కొంత ఏంటంటే వాళ్ళ ముఖం కనబడ్డారు, మనకు నచ్చలేదు వాళ్ళు, అయినా నవ్వాలి.
అందుకని నవ్వుతాం, బొగ్గలు ఇలాగ మెదులుతాయి, ముక్కు చిన్న మెదులుతాయి, అయిపోయింది. నవ్వు కాదు, ఏం కాదు, అది ఉత్తినే నటన. కానీ ఒరిజినల్ నవ్వు ఉంటుంది చూసావా, అది నోటి నిండా ఎప్పుడు అవుతుందో తెలుసా? మన మనసుకు అడ్డు లేనప్పుడు, ఎవరన్నా చూస్తున్నారని అడ్డు లేనప్పుడు, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని అడ్డు లేనప్పుడు, మనం నవ్వితే నాది వంకర పన్ను కదా, ఎవరికన్నా చూస్తారేమో అని ఆడవాళ్ళకి చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. గట్టుకుని నవ్వాలంటే కొంచెం పళ్ళు ఎత్తుగా ఉన్నా, లేదంటే పళ్ళు కలర్ తేడా ఉన్నా, పన్ను వంకర పన్ను ఉన్నా, ముక్క కట్ అయినా ఫ్రీగా నవ్వలేరు ఎవరైనా ఉన్నప్పుడు. ఫోన్లో నవ్వుతారు ఇంచక్క. ఎందుకు? ఆడియో కాల్ కదా, అదే ముఖం కనపడి. ఇవేమి అడ్లేనప్పుడు నవ్వుతాం చూసారా, అంటే ఎవరో చూస్తారు, ఎవరో వింటారు, ఏదో ఇదేమీ లేనప్పుడు మనం ఒక హ్యాపీనెస్ విషయానికి, ఒక ఆనందకరమైన విషయానికి మనం నవ్వుతాం చూసారా, అదే నోటి నిండా ఉండే నవ్వు. దేవునికి స్తోత్రం. అంటే ఏ అడ్లు లేవు, ఒక వ్యక్తి నవ్వడానికి ఏ అడ్లు లేవు, హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా నవ్వుతారు చూసా, అలాంటి కార్యం జరుగుతాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు వారి లైఫ్లో చేసిన ఒక కార్యం, అది వాళ్ళని ఏం చేసిందంటే, ఇది కళా నిజమా అనే డైలమాలో పాడేసింది. కళా నిజమా అనే డైలమాలో పాడేసింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఇక వచ్చి మనకు సంతోషం కలిగినప్పుడు మనం నెక్స్ట్ వెంటనే చేసేది ఏంటంటే, ప్రభువా స్తోత్రం ఆయన. ఆ టైంకి ఏ పాట గుర్తొస్తే ఆ పాట ఆనందకరమైన సుమా. ఎవరు లేక అంటారు, అది రాదు అప్పుడు. మేలు చెయ్యక నీవు ఉండలేవు, అలాంటిదో ఏదో స్తుతించే పాట, గణపరిచే పాట, ఓ ప్రభువుని హెచ్చించే పాట, మేలులు మేలు మరువలేరు, ఇలా ఏదో పాటలు వచ్చేస్తాయి అక్కడ. ప్రభువుని స్తుతించే ఒక ఆనందకరమైన పాట. అప్పుడు ఆ ఊర్లో ఉన్న అన్యులు ఏమని చెప్తారంటే, ఎలా వచ్చారా బానిసత్వం నుంచి బయటికి, ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యం, అందులోంచి ఒక్క పశువు కూడా బయటికి రాలేదు, 1,00,000 మంది సుమారు ఎలా వచ్చారా అంటే, ఏమో ఇది మా దేవుడు చేసిన కార్యం అనగానే వాళ్ళు ఏమంటారు, మీ దేవుడు గొప్పవాడు రా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఇది కేవలం ఒక ఇశ్రాయేలుకో మరొకరికో మాత్రమే పరిమితమైంది కాదు. దేవుడు ఎప్పుడూ తన ప్రజల విషయంలో ఎలాంటి ఒక పని చేయాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం. పదే పదే చేయాలనుకుంటాడు. ఎలాంటిది అంటే, అది జరగంగానే మనం అసలు ఎవడి గురించి ఆలోచించకుండా హహా అని హాయిగా నవ్వేలాగా, నవ్వి ప్రభువుని గొప్పగా పాడి పొగిడేలాగా మనం అవ్వాలి అని కోరుకుంటాడు. దాన్ని చూసి సంతోషిస్తాడు. ఆ కార్యాన్ని చూసిన కొంతమంది ఫ్రెండ్స్ ఎవరొకరు, అరే నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు అన్యాయం చేయలేదురా అని ఓ మాట వాళ్ళ నోట్లోంచి అనిపించాలని దేవుడు కోరుకుంటాడు. ప్రతి ఒక్కరి విషయంలో తప్పకుండా కోరుకుంటాడు. దావీదు ఉన్నాడండి. దావీదుని సౌలు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఆ రాజ్యంలో మనకి పని అవ్వదు, ఈ రాజ్యంలో నన్ను చంపేస్తాడు గ్యారంటీగా అని వచ్చింది. ఎందుకంటే ఎటు వెళ్తే అక్కడ ఇన్ఫర్మేషన్స్ వెళ్ళిపోతున్నాయి. అందుకని గాదుకి పక్క రాజ్యానికి వెళ్ళిపోయి ఏదో తలదాచుకుందామని దావీదుని చూడగానే గుర్తుపట్టేశారు అక్కడ ఉన్నవాళ్ళు. గుర్తుపట్టరని అనుకున్నాడు, చాలా రోజులు అయిపోయింది కదా, గుర్తుపట్టరని అనుకున్నాడు. కాకపోతే కేసు పిక్ పాకెట్ కేసు కాదు అది. కేసు ఏంటి? దావీదు మీద ఉన్న కేసు గొలియాతుని చంపేసిన కేసు. ఎవరిని చంపింది అంటే, ఈ ఫిలిస్తీన్లు అందరూ వీడు ఓడిపోతే మేము ఓడిపోయినట్టు పందెం కాశారు ఆడి మీద. అంత పెద్ద బలవంతుణ్ణి, ఆయుధాలు లేకుండా, తర్వాత ప్రొటెక్షన్ లేకుండా చూసి చూడగానే ఇతను దావీదు కదా. దావీదు గుండె జారిపోయింది, భయపడ్డాడు. దావీదు ఎంతో భయపడ్డాడు. ఎలా పట్టుకుని ఉంటారు? ఎంతమంది పట్టుకుని ఉంటారు? అరే వీడు పొట్టుగా సన్నగా ఉన్నాడని చిన్న అంచనా వేయకండి రోయ్, వీడు ఎవడు గొలియాతుని చెప్పేసిన వీడు అని చైన్ లేచి ఒక 20 మంది పట్టుకుని కట్టేసి ఉంటారు. ఎంతో భయపడి దేవుడికి మొరపెట్టాడట. మనకి 34వ పాట తీయండి, 34వ కీర్తన పైన శీర్షిక రాశాడు చూడండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. బయటికి రాగానే ఏమొద్ద పాట వస్తుంది కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండెను అని చెప్తూ 4వ వచనం చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం. ఏమైందంట? పట్టుకోగానే విపరీతమైన
భయం కలిగిందంట. మనకు సమూయేలు గ్రంథాల్లో అది కనపడుతుంది. దావీదు మిక్కిలి భయపడెను. భయపడిన తర్వాత ఏం చేశాడంటే తీసుకుపోతుంటే విచారణ చేస్తున్నాడు. ప్రభా ఏం చేయను నేను, ఇప్పుడు అయిపోయిందా ఇంకెంతతో, ఏం చేయనని విచారణ చేయగా యెహోవా అతనికి ఉత్తరం ఇచ్చాను. ఏమని ఉత్తరం ఇచ్చాడు? నువ్వు రాళ్ళు అయ్యి ఎతక్క, ఇక్కడ అది పని అవ్వదు, నువ్వు గబుక్కుని రాళ్ళు అది పని అవ్వద్దు అనుకోవద్దు, జస్ట్ వెర్రివాళ్ళగా నువ్వు నటించంతే. ఇప్పుడు ఒక మాట ఆలోచిద్దామండి. ఎత్తుకుని తీసుకుపోయారు, వెర్రివాళ్ళగా యాక్ట్ చేస్తున్నాడు, తీసుకెళ్ళి రాజు ముందు, రాజా ఎవడో తెలుసా, గులియాతని చంపేసిన దావీదు. మనోడేమో గడప మీద ఆనుకుని అలాగా ఉమ్ము కారుతా గడప మీద అలాగా రాత్తా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సరే, రాజు అనేవాడు ఏం చేయాలా? ఈడేంటి పిచ్చోళ్ళగా ఉన్నాడు, మీకు కనబడినప్పుడు ఎలా ఉన్నాడు అని అడగాలి కదా. ఇలా కనబడినప్పుడు తప్పించుకోవడానికో దాక్కోవడానికో ట్రై చేశాడు, దొరికిపోయాడు. మనందరి లైఫ్లో కూడా దేవుడు అలాగా చేయాలని కోరుకుంటాడు. పేతురుని తీసుకోండి, పేతురు అరెస్ట్ అయిపోయాడు, జైల్లో ఉన్నాడు, మరుసటి రోజు చంపేస్తారు. ఈలోపు ఏం చేయాలని బాగా ఆలోచించి ఏం చేద్దామో డిసైడ్ చేసి ఒక పని చేశాడు. ఏం చేశాడు చెప్పండి గట్టిగా? ఇంకా మనం చేసేది ఏం లేదని శుభ్రంగా పడుకున్నాడు. దేవదూత వచ్చాడు, తీసుకెళ్ళాడు. కోట బయటకు వచ్చిన తర్వాత ఏమనుకున్నాడు? కలగంటిని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. కల అనుకున్నాను కాదా అనుకుని ఇప్పుడు ఏంటి, అబ్బా ఎంత సంతోషంగా నవ్వుతాడు. నవ్వుకొని పాట పాడుకుంటా వీళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇది 126వ పాట. ఇశ్రాయేలీది మాత్రం కాదు, 126వ పాట. దేవుడు అనేక సార్లు మన జీవితాల్లో నెరవేర్చాలనుకునే పాట. మనందరినీ సర్ప్రైజ్ చేసి ఆనందింప చేయాలనుకునే పాట అది. మనకు ఒక మంచి లైఫ్ ఇస్తూ మన నవ్వును చూసి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వాలనుకునే పాట అది. ఆ పాటను అందరి జీవితాల్లోనూ నెరవేరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నేను ఈరోజు కొంతమంది జీవితాల్లో జరిగినవి, భక్తుల జీవితాల్లో జరిగినవి నేను చెప్తుండగా మీరు అందరూ ఏం చేయాలంటే మీ బ్రెయిన్ని 2 భాగాలుగా చేసుకోండి. అంటే కొయ్యడం కాదు, ఆలోచించడంలో. మొదటి భాగం ఏంటంటే నేను చెప్పేది ఎక్కించుకోండి, ఎందుకంటే చాలా సింపుల్ వాక్యం. నేను చెప్పేది ఎక్కించుకోండి. రెండో భాగం ఏంటంటే మీ జీవితాల్లో కల అనుకునే సందర్భాలు ఎన్ని చేశాడు దేవుడు, కల అనుకునే సందర్భాలు ఎన్ని చేశాడు దేవుడు. ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ హ్యాపీ ఫీల్ అయ్యావా, ఎంజాయ్ చేసావా లేదా ఏంటి, అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం అనుకున్న కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి సడన్గా. ఆనందించేలోపు నాకే ఎన్ని వచ్చినాయి అంటే దానికి ఎన్ని వచ్చినాయి అంటావు. ఇంకా వాళ్ళకి ఏం చేయడు దేవుడు వాళ్ళకి చేయడం. బాగుంది, ఎక్కడో తిరిగి గిఫ్ట్ ఇవ్వడానికి ఏదో వెతికి ఏదో కొందేస్తాడు. చూడగానే ఇదా సరే నేను నెట్లో చూసాను అంత అయిపోయింది. ఆడికి మళ్ళీ ఇంకోసారి ఇవ్వాలనిపిస్తుందా? వాళ్ళకి అలాంటి పని చేయాలనిపిస్తుందా? దేవుడు మన జీవితాల్లో చేసినప్పుడు చాలామంది దాన్ని ఎంజాయ్ చేయరు. ఆ దేవుడు చేసిన ఆ కార్యాన్ని ఎంజాయ్ చేయరు చాలామంది. ఎందుకు ఎంజాయ్ చేయరు అంటే వీడికి మిగతా సబ్జెక్టులన్నీ గుర్తు, ఇది చేశాడు మరి అది ఎప్పుడు చేస్తాడు, ఇంత ఇచ్చాడు అది ఎప్పుడు ఇస్తాడు, ఇంత క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళ జీవితాల్లో ఈ పాట జరగదు. ఈ పాట ఎవడో జరుగుతుందో తెలుసా? దేవుడు ఇలాంటి సర్ప్రైజ్ కార్యం చేసిన వెంటనే భలే ఉంది అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇష్టం ఆయనకి, అది చూసి ఆనందించడం ఇష్టం. కాబట్టి అలాంటి వాళ్ళకి అంటే దేవుడు మేలు చేయగా దానిని బట్టి హ్యాపీగా సంతోషించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మేలు చేయడం ఇష్టం. నేను బుక్ స్టాల్స్కి వెళ్ళేటప్పుడు మీటింగుల దగ్గర బుక్ స్టాల్ పెడతారు కదా, అక్కడ అందరు స్టాల్స్ వాళ్ళు అందరూ నాకు పరిచయం. ప్రతి మీటింగ్కి పోయి తిరగడమే నా పని. అక్కడ బలరామ్ అని ఒక అతను ఉంటాడు, వాళ్ళు లంబాడీస్ అనమాట. లంబాడీస్ నుంచి ప్రభుని నమ్ముకున్నాడు. ఎవరినన్నా నేను మామూలుగా వెళ్ళి అడిగేటప్పుడు ఏమన్నా బిజినెస్ ఎలా ఉందో అడిగేవాడిని. ఏదో మాట కలిపి ఈ పాంప్లెట్లు ఇవ్వండి వచ్చినోడికి అని ఏదో ఖర్చు చెప్పడానికి. చాలామంది పెద్ద బాగోలేదండి, యావరేజ్ అండి అలాంటి. బలరామ్ ఏమనేవాడో తెలుసా? దేవుడు నన్ను దీవించాడు, బాగా జరిగింది అనేవాడు. నేను ఒకసారి అన్నా, ఎవరికి వ్యాపారం జరగకపోయినా నీకెందుకు జరుగుద్ది అన్నాం. అతను ఏమన్నా తెలుసా? వాళ్ళకు కూడా వ్యాపారం జరుగుద్ది, అది వాళ్ళకి చాలదు. కొంతమంది ఏమో చెప్పుకోరు, చెప్పుకుంటే ఏదో వద్దని. నా దేవుడు నన్ను దీవించినప్పుడు నేను ఎందుకు దాచుకోవాలంటాడు. దేవునికి స్తోత్రం. అది నాకు చాలా నచ్చింది ఆ పాయింట్.
నా దేవుడు నాకు సహాయం చేశాడు, నాకు అనుకున్నదంతా అనుకున్న టార్గెట్ అయిందంటాడు, లేదా టార్గెట్ దాటానంటాడు. ఇది నేను ఎందుకు చెప్పుకోకూడదు అంటాడు. హ్యాపీగా మాట్లాడతాడు. వాళ్ళందరూ మొఖాలు మార్చుకుని డల్లగా కూర్చుని ఆడు ఏదో ఊహించుకున్నట్టున్నారు వాళ్ళు, లేదా మనం ఆనందంగా హ్యాపీగా ఉన్నామంటే మనల్ని బట్టి అందరూ ఏడుతారని అనుకుని ఉండొచ్చు. కానీ ఇతను మాత్రం దేవుడు తనకు మేలు చేశాడా ఆ రోజున చాలా హ్యాపీగా ఉంటాడు. అలాంటోడికి దేవుడు మళ్ళీ మళ్ళీ చేస్తాడు. హల్లెలూయా. లేదు ఏం చేసినా ఎప్పుడు మాడు మొఖాలోళ్ళకి వీడి ముందు తర్వాత కూడా అంతే. కాబట్టి వీడి కోసం అంత కష్టపడ్డ దేవుడిక వీడి కోసం పెద్ద ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేసి హ్యాపీ చేసి అంత ప్లాన్ దేవుడికి ఉండదు వాళ్ళ మీద. నువ్వు ఎంజాయ్ చేయి, దేవుడు చేసిన కార్యాలు నువ్వు ఎంజాయ్ చేయి, ఆయన నిన్ను చూసి ఎంజాయ్ చేస్తాడు. ఇక మన జీవితంలో 126 పాట అస్తమానం ఉంటూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇది అసలు నెలకో పాట వచ్చినా చాలు. ఇది 126 పాట మామూలు కార్యం కాదు. అది మామూలు కార్యాలు ఎప్పుడు చేస్తాడు. ఇదేంటో తెలుసా, ఇది అసలు కళే. ఇది జరగడానికి ఛాన్సే లేదు. కళే కదా, జరగడానికి ఛాన్స్ లేని కళ్ళలోనే జరుగుతుంటే పులిని చంపేస్తుంటాం, గన్నట్టుకుని చంపేస్తుంటాం, ఏవో పరిగెడేస్తుంటాం, విమానాలు నిజంగా జరిగితే కళ్ళలోనే జరుగుతాయి, ఎక్కడ జరగవు. వాళ్ళ కళ అంటే నిజంగా వాస్తవంలో జరగడానికి అవకాశం లేని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేసి నీ నవ్వు వినాలనుకుంటున్నాడు. ఏ నవ్వు అది? ముసిముసి నవ్వు కాదు, నటన నవ్వు కాదు. గట్టిగా నవ్వుతారు చూసారా, 2-3 ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎంత గట్టిగా వస్తుందో సౌండ్. వీళ్ళు నలుగురు మధ్య ఉన్నప్పుడు చిన్నది నవ్వుతారు. అది మీరు గట్టిగా నవ్వమని చెప్పట్లేదు బయట. బట్ దేవుడు కోరుకునేది ఏంటంటే అలాంటి హార్ట్ఫుల్ స్మైల్, హృదయపూర్వకమైన సంతోషాన్ని దేవుడు కోరుకుంటున్నాడు నీ నుంచి. సంతోషంతో పాటు ఒక మంచి పాట, ఆ టైంలో దేవుణ్ణి గణపరిచే ఒక పాట కోరుకుంటున్నాడు. ఆ రెండు నువ్వు చేసుకో చాలు. చుట్టుపక్కల వాళ్ళు నిన్ను చూసి నిన్ను దేవుడు దీవించాడబ్బా అని చెప్పేలాంటి మనసు చుట్టుపక్కల వాళ్ళకి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఇదే. 126 పాట మన జీవితాల్లో ఎప్పుడు జరిగింది, జరిగినప్పుడు మన రెస్పాన్స్ ఇవ్వాల్సినట్టు మనం ఇచ్చామా, ఇక ముందు ఆ 126 పాట జరిగినప్పుడు మనం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి, ఇదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు మనల్ని బలపరుచునుగాక. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. రైట్. మనకి తెలిసిన స్టోరీస్లో నేను స్టోరీస్ ఇచ్చినప్పుడు నేను రెఫరెన్స్లు తీయను, బట్ మనం ఆలోచిద్దాం దాని గురించి. నయోమి స్టోరీ ఎవరికి తెలీదు, మనందరికీ తెలుసు. కరువు వచ్చిందని భర్త 2 అబ్బాయిలను తీసుకుని మోయాబుకి వెళ్ళింది. ఏదో కుటుంబాన్ని నిలబెట్టుకుందాం అని వాళ్ళ భర్త అని ఉంటాడు, మొత్తానికి వెళ్ళారు. నెమ్మదిగా అక్కడ ఏదో పని చేసుకుంటున్నారు, డెవలప్ అవుతూ కొడుకు పెళ్లి చేశారు, మళ్ళీ 2 వాళ్ళకి పెళ్లి చేశారు. బాగానే ఉంది, బాగానే కొనసాగుతూ కొంతకాలం అయ్యేసరికి భర్త చచ్చిపోయాడు. తర్వాత పెద్ద కొడుకు చచ్చిపోయాడు. తర్వాత 2వ వాడు కూడా చనిపోయాడు. ఎలా ఉంటుందండి ఒక లేడీకి వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళు అందరూ చచ్చిపోతే, ఈ రోజుల్లో ఇంకా పెన్షన్లను లేదంటే బయటికి వెళ్ళి పని చేసుకోవడం అని ఆడవాళ్ళు కొంచెం, ఆ రోజుల్లో స్త్రీకి సమాజంలో అంత పరిస్థితి లేదు. అలాంటి స్థితిలో ఇంట్లో ఉన్న మగాళ్ళు అందరూ చాలా తక్కువ గ్యాప్లో చచ్చిపోతే ఒక వ్యక్తి మైండ్ ఎలా ఉంటుంది, అసలు ఆ లైఫ్ దీని ముందుకు ఉంటుందా, జీవితం ఉందా, ఇక అయిపోయింది ఎంతటితో అనుకునే పరిస్థితి. 2 బాధపడ్డారు కోడళ్ళు, 2 ఏడ్చారు. ఇక ఒక ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడ లైఫ్ ఆవిడ చూసుకుంది. రూత్ మాత్రం నేను నీతోనే వస్తానంటే నాకే బతకడానికి దిక్కు లేదు. నయోమి వెళ్ళి ఏం చేయాలో తెలియదు ఆమెకి. వెళ్ళేసరికి జనాలు నవ్వుతారా, వెటకారం చేస్తారా, లేదంటే చూసి అయ్యో అని జాలి పడతారు. కానీ ₹1 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళ కండిషన్ ఏంటి, అంత కరువులో వాళ్ళ చుట్టాలు బతుకున్నారా లేదా ఏమీ తెలీదు. ఆమె ఉన్న ప్రాంతంలో ఆమెకు జీవితం లేదు. ఆమె వెళ్ళాలనుకున్న తన ప్రాంతంలో అసలు అక్కడ ఏముందో తెలియదు. ఆమె ఇల్లు ఉందా, పడిపోయిందా, అసలు ఏమీ తెలియని ఒక శూన్యమైన ఒక కండిషన్. ఆ టైంలో ఆమె అనుకున్నది, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా బ్రతికేలాగ అయిపోయింది అని ఏడవడం తప్ప ఆమెకు ఏ ఆప్షన్ లేదు. మొత్తానికి రూతుని తీసుకుని మళ్ళా తన ప్రాంతానికి వచ్చింది. అక్కడేదో ఒక ఇంట్లో నెమ్మదిగా బ్రతుకు కొనసాగిద్దాం అనుకుంది.
బోయాజు ఒకవేళ న్యాయం తీర్చి పెళ్ళి ఏమైనా చేసుకుంటాడేమో. బోయాజు అంటే ఎవరో, ఏ వంశం? దావీదు రాజవంశం. దావీదు రాజవంశం వచ్చేటప్పుడు దిక్కు లేకుండా వచ్చింది. దావీదు రాజవంశం ఎవరన్నా కనికరం దొరుకుద్దేమో అనుకుని ప్రయత్నం చేసింది. అంతేనండి. సడన్గా రూతుని బోయాజు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకు కొడుకు పుట్టాడు. వాళ్ళకి ఆ కొడుకు ఇంకో కొడుకు పుట్టాడు. ఆ కొడుకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకే దావీదు. దేవునికి స్తోత్రం. దావీదు. ఆవిడ అంటది, నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను, దేవుడు నాకు సంతోషం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. లేదు, లైఫ్ లేదు, ఛాన్స్ లేదు, అక్కడ ఛాన్సే లేదు. చాలామంది భర్తను కోల్పోయినప్పుడు, లేదా ఇంట్లో కొడుకుని కోల్పోయినప్పుడు, లేదా వాళ్ళ లైఫ్లో చాలా ముఖ్యమైన కోల్పోయినప్పుడు జీవితం అయిపోయింది అనుకుంటారు. బెంగ పెట్టుకుని చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, ఇల్లు వదిలి ఎక్కడికో పోయేవాళ్ళు ఉంటారు. ఇక లైఫ్లో ఏమీ లేదని ఇంటి నుంచి బయటికి రాని వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మళ్ళా నీ లైఫ్లో ఇంకొక కథను ఆయన రాయగలడు. హల్లెలూయా. ఇంకో కథ రాయగలడు. మళ్ళా ఇంకొక చరిత్ర రాయగలడు. ఆ రెండవసారి రాసే చరిత్ర ఉందే, అది మొదట దానికి మించింది అవుతుంది. హల్లెలూయా. నయోమి వెళ్ళిపోయింది, అక్కడ ఏదో ఫ్యామిలీతో బతికింది, అలా ఉందనుకోండి. ఎవరికండి నయోమి పేరు తెలుస్తుంది? తెలీదు. ఎవరికి రూతు పేరు తెలుస్తుంది? తెలీదు. మళ్ళా వచ్చినప్పుడు నీ దేవుడే నా దేవుడు అని ఆవిడ కోడలు ఇద్దరు వచ్చారు. ఒక ప్రయత్నం చేద్దాం, దేవుడు ఏమన్నా ద్వారం తెరుస్తాడేమో. హోప్ వదులుకోలేదు. చిన్న హోప్ ఉంది. రూతు జీవితం నిలబెట్టగలనేమో, ఆమె బ్రతుకు బాగుపరచగలనేమో, మళ్ళా మాకు జీవితం ఉంటుందేమో అని ఒక చిన్న హోప్ ఉంది. ఆ ఊహతో, ఆ ఆశతో ఒక చిన్న ట్రైల్ వేసింది. ఆ ట్రైల్ ఎంత దూరం పోయిందంటే, దిక్కు మొక్కు లేని ఆ కుటుంబం యేసుక్రీస్తు వంశంలో చేరిపోయింది. హల్లెలూయా. ఎప్పుడు నీ హోప్స్ వదులుకోవద్దు. ఈరోజు మనం బాగున్నాం, ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకుందాం. కానీ కాలం మన చేతిలో ఉండదు. మన స్క్రిప్ట్ ఎలా ఉందో మనకు తెలీదు, అది దేవుడికే తెలుసు. దుష్టుడు మన లైఫ్లో ఎలాంటి గలిబిలు కలిగిస్తాడో మనకు తెలీదు. మనం బాగున్నాం, చివరకు బాగుండాలని కోరుకుందాం. బాగోని పరిస్థితి ఎప్పుడైనా వస్తే, ఏదైనా ఊహించండి, డెత్ అనే కాదు, చావు కోసమే నేను మాట్లాడలేదు, ఏదో ఊహించండి నీ జీవితంలో ఏదైనా జరిగి ఇక ఏ హోప్స్ లేవు, అయిపోయింది జీవితం అనుకున్నప్పుడు కూడా అయిపోయింది అని అనవద్దు. నువ్వు ఎందుకు అనొద్దంటే, నువ్వు కలగన్నావు అనేలాంటి ఒక భావన, అలాంటి ఒక ఆనందం, అలాంటి ఒక గిఫ్ట్ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నయోమిని అడుగుదాం, నయోమి ఏంటి అసలు రాజవంశంలో పెద్ద ఇంత ఇల్లు, బోయాజు, పొలాలు, స్థలాలు, ఇంత ఆస్తి ఏంటంటే, ఏమో అండి, దేవుడు అంతా కల్లా చేశాడండి. ఎందుకంటే కళ అది, నిజంగా జరగడానికే అవకాశం లేదు. ఏ ఛాన్సు లేని లైఫ్ని అలా టర్న్ చేసేసాడు. టర్న్ చేసి ఎవరు దావీదుని అడిగితే, దావీదు రూతు ఎవరంటే, మీకు తెలిసిన రూతు బైబిల్లో ఆవిడ, మా రూతు ఎవరో తెలుసా, మా మొత్తమామ అంటాడు. వాళ్ళ మొత్తమామ రూతు. ఏం అవకాశం ఉంది? నేను అందుకే అంటాను, ఎప్పుడు హోప్స్ వదలొద్దు. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడివి. దేవునికి స్తోత్రం. నీ దేవుడు 126వ పాట నీ జీవితంలో రాయాలనుకుంటాడు. ఒకసారి కాదు, 10 సార్లు, పదే పదే ఆ పాట నీ లైఫ్లో రాయాలనుకుంటాడు. కాబట్టి ఆ పాట నీ జీవితంలో రాయడానికి నీ దగ్గర ఉండాల్సిందల్లా చిన్న హోప్, చిన్నదే. ఒక అతను ఎవరైనా ఇదిగో ఇళ్ళ స్థలం శాంక్షన్ చేస్తాను, లేదు ఇదిగో నేను సంతకం పెట్టానంటే తీసుకెళ్ళి ఇవ్వు, అక్కడ వాళ్ళు మీకు కావాల్సింది చేస్తారు, ఓకే అండి ఇవ్వండి అండి, పెన్న పేపర్ అన్నాడు. అది కూడా ఇవ్వలేకపోతే నువ్వు అది కూడా ఇవ్వలేకపోతే ఏం చేయాలి? సంతకం చేసేవాడు గొప్పవాడు, ఆ సంతకం చూపిస్తే నీకు వచ్చేది గొప్పదే. కానీ పెన్ను పేపర్ ఎంత అండి, చిన్నదే. అది కూడా నేను చేయనండి అంటే అనొద్దు. జస్ట్ నీ హోప్, అది నీ ఊహ, నా దేవుడు ఏదో ఒకటి చేయగలడు అనే నమ్మకం అనే తెల్ల పేపర్ యేసు ప్రభు దగ్గర వదిలే, ఆయన దాని మీద ఒక మంచి చరిత్ర రాస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత తరాలు గుర్తుపెట్టుకునే ఒక మలుపు దేవుడు చేయగలడు. మళ్ళా నీ జీవితాన్ని ఆయన ఒక ఉన్నతమైన దానిగా
మలచడానికి సమర్థుడు. కాబట్టి ఎప్పుడు హోప్స్ని వదులుకోవద్దు, ఎప్పుడు హోప్స్ని వదులుకోవద్దు. అక్కడ కూడా చేస్తాడు, అలాంటి చోట కూడా చేస్తాడు. ఇంక అంత అయిపోయింది, నీకు ఇంకేం ఛాన్స్ లేదు, అందరూ పోవడమే కాదు నీ ఆరోగ్యం కూడా పోయింది, ఇక ఏమీ లేదు, ఇంక ఇలాగా చచ్చిపోవడమే అని అనుకోవద్దు. ఇక ఏమీ లేదు అని అనుకోవద్దు సుమా. నయోమి జీవితంలో ఏముందో చెప్పండి, ఏం ఛాన్స్ ఉంది చెప్పండి? ఏమీ లేని చోట చేసినప్పుడు మాత్రమే 126వ పాట వస్తుంది. మిగతా టైంలో ప్రభు మాకు మేలు చేశాడు, మాకు సహాయం చేశాడు అనే పాటలు పాడుకోవచ్చు. కానీ 126వ కీర్తన ఏమీ లేదన్నప్పుడు మాత్రమే అక్కడ పాట ఆయన రాయగలడు, మనకు అలాంటి సంతోషాన్ని ఇవ్వగలడు. అలాంటి సంతోషం ఇచ్చినప్పుడు ఆనందంగా ప్రభువుని ఘనపరుచుకుని సంతోషంగా ఆనందంగా ఉండి ప్రభుని స్తుతిద్దుముగాక. హల్లెలూయా. కొంతమంది భర్త ఉండడు, అమ్మాయికి పెళ్లి చేయాలా, ఎలా చేయాలో తెలీదు, దేవుడిని నమ్ముకుంది, దేవుడు కృప చూపించాడు, దేవుడు ఆశ్చర్యకరంగా పెళ్ళి చేయడం స్టార్ట్ చేశాడు. ముందు రోజు రాత్రి నుంచి ఏడుపు మొదలెడద్దండి ఈవిడ. ఈ టైంలో నా భర్త ఉంటే బాగుండు, భర్త లేడు కాబట్టి దేవుడు చేయాల్సి వచ్చింది. ఆ పెళ్లి దగ్గర ఆనందించకుండా అక్కడ ఏడుతారు, ఏడుతానే ఉంటారు. ఎందుకు అలా రిమైండ్ అవ్వచ్చు, ఆయన ఉంటే బాగున్నాను అనుకోవడం వేరు. కానీ దేవుడు నీ జీవితంలో మేలు చేశాడు, సంతోషించు, ప్రభువుని మహిమపరచు, దేవునికి స్తోత్రం. ఎప్పుడో జరిగిపోయింది, గతం ఎలా అయిపోయింది వాటి గురించి బాధపడడం గురించి కాదు, ఇది చేస్తా. దేవుడు ఇలాంటి కార్యాలు ఎందుకు చేస్తున్నాడంటే నువ్వు ఆనందంగా ఉండాలి, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ సంతోషాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు సంతోషిస్తావా, ఆ సంతోషంలో ఒక్క పాట కోరుకుంటున్నాడు అంతే, మిగతా అన్ని దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఎస్తేర్ స్టోరీ మనకు తెలుసు కదా, ఎస్తేర్ స్టోరీ తెలియందే ఉంది. నేను జనరల్ మా చర్చిలో ఎస్తేర్ స్టోరీ నేను బైబిల్లో చదివిన తర్వాత చర్చిలో మెసేజ్ వచ్చింది. జనరల్గా ఎప్పుడో ఎస్తేర్ పాదం అస్తమని రాదు కదా, వచ్చినా దేవుడు ఎస్తేర్ని దీవించాడు, ఆమె రాణి చేశాడు అనే మాట వరకు తెలుస్తుంది. చదివేటప్పుడు నేను అనుభవించిన నా ఫీలింగ్ చెప్తున్నాను. ఏంటంటే ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్న టైం అది. వీళ్ళు ఎక్కడికన్నా పారిపోవడానికి కూడా లేదు. 120 సంవత్సరాలు హిందూ దేశం మొదలుకొని మొత్తం అంతా వాళ్ళదే. ఇక్కడి నుంచి తప్పించుకుని ఇంకో ఊరు పోతే అది దానికి రాజు కూడా అతనే, ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. అలాంటి బ్రతుకు. ఈ బానిసత్వ జీవితం పెరుగుతుంది, అందులోనే ఉన్నారు. ఊహించని విధంగా ఎస్తేరు రాణి అయింది. ప్లాన్ చేసుకున్నారు, వర్కౌట్ అయింది, ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు, మొద్దుకై ప్రార్థన చేసి ఉంటాడు, ప్రభా ఆమెను రాణి అయింది, దేవుని స్తుతించుకున్నాడు. సూపర్, సంతోషకరమైన విషయం అది, వెరీ గుడ్. రాణి అయింది, జీవితం కొనసాగుతుంది. సడన్గా విలన్ ఎంట్రీ. ఎవడో హామాన్. వాడు ఇశ్రాయేల్ అందరినీ నాశనం చేసేద్దామని ప్లాన్ చేసుకుని రాయించాడు. పలానా నెల పలానా రోజున యూదులు ఎవరెవరు మీకు దొరికారో వాళ్ళందరినీ చంపేయండి అని రాశారు. రాసేసింది బయటకు వచ్చేసింది. పలానా ఇప్పుడు యూదుల శత్రువులు అందరూ ఏం వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు ఆ తారీఖు కోసం ఎదురు చూస్తుంది. ఆ తారీఖున యూదులందరినీ చంపి పాడేద్దాం. నేను చదువుతాం క్యూరియస్గా, అసలు ఏం జరుగుతుంది, స్టోరీ ఏం జరుగుతుంది. ఆ రోజు రాత్రి రాజు నిద్ర పట్ట దాని ముందు చిన్న స్టోరీ, ఒక విషయం ఉంటుంది. మొద్దుకాయ ఎస్తేరుతో అంటాడు, ఎస్తేరు మరి ఏదో ఒకటి చేయంటే, అమ్మో రాజు చంపేస్తాడంటే మొద్దుకాయ ఒక మాట అంటాడు. వాళ్ళకి ఒక ఐడియా ఉంది, కన్ఫర్మేషన్ ఉంది. ఏంటంటే నువ్వు కాకపోతే మరొక వైపు నుంచి నా దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే దేవుడు వాళ్ళని ఈ ప్రమాదం నుంచి తప్పిస్తాడు. అందరికీ ఉండకపోయి ఉండొచ్చు, యూదులు అందరికీ ఉండకపోయి ఉండొచ్చు, కానీ యూదుల్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంచెం రోషం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఏదో ఒక విధంగా దేవుడు తప్పిస్తాడు, తన ప్రజలు నశించరు అని ఒక నమ్మకం వాళ్ళకు ఉంది. దీన్ని దేవుడు చేస్తాడా లేదా అనేది నా క్యూరియాసిటీ. అండ్ ఎలా చేస్తాడు, శాసనం బయటకు వచ్చేసింది, ఎలా చేస్తాడు? రాజుకి నిద్ర పట్టలేదు, పుస్తకం తెప్పించాడు, మొర్దుకై తనను కాపాడినట్టుంది, హామాన్ చేత్తోనే తనకి సన్మానం చేయించాడు. ఇదంతా చూసి ఇది కొంచెం మనకి వర్కౌట్ అయ్యేలాగా ఉందనుకుని ఎస్తేర్ కూడా ఒక స్టెప్ తీసుకున్న తర్వాత భోజనం వడ్డిస్తా, ఏమ్మా అలా ఉన్నావు అంటే, మా జాతి ప్రజలు నశిస్తుంటే నేను ఏం చేయను. అప్పుడు దాకా ఆమె యూదురాలని చెప్పలేదు.
నిజానికి ఆ శాసనం రాజు చంపకల, ఆ శాసనం అమలైతే ఎస్తేరు కూడా చచ్చిపోవాలి. ఎందుకంటే యూదులందరూ చంపాలనేది ఆ శాసనం. కానీ రాజు, నీ జాతికి ప్రమాదం ఎవరు చేశారు? ఇదిగో ఈ హామానే, ఆడు అక్కడే ఉన్నాడు, గుండె జారిపోయింది అడిగి. సరే రాజు, ఓ పని చేద్దాం, ఈయన్ని ఉరికి అమ్మమ్మ మీద ఉరేసానా? వేసే ప్రభు, వేసారు, ఊరేసారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ భవనం తీసేసుకున్నాడు. తీసుకుని మొద్దుగెక్కి, ఇంక చాలా, ఇంకొక కోరిక ఉంది రాజా. ఏం కోరిక? యూదుల్ని చంపేయాలని వచ్చింది కదా తాకీదు శాసనం, యూదులే తమ శత్రువుల్ని చంపేయాలని రాయించవా అని అడిగింది. ఇది ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు తప్పించబడితే మిరాకిల్, అది శాసనం తప్పించబడి కాపాడితే మిరాకిల్. అది తిరగబడి వీళ్ళే తమ శత్రువుల్ని చంపేలా మారిందంటే అది కళ. ఇంకా అర్థమైందని చెప్పింది. ఈ 126వ పాట అన్ని చోట్ల జరిగేది కాదు, అందరి దగ్గర జరిగేది కాదు. ఇది కల్లో మాత్రమే జరిగేవే ఆ పాటకి యాప్ట్ అవుతాయి, మ్యాచ్ అవుతాయి. అంటే రాజు ఏమని అడుగుతున్నారు? అలా కావాలా? అవును, రాయించుకో, నీకు ఎలా కావాలంటే అలా రాయించుకో. అది ఎంత పెద్ద సమస్య తెస్తుంది. యూదులు తమ శత్రువుల్ని చంపితే 1000 మంది, 2000, 3000 మంది, 5000 మందిని చంపారనుకుందాం రాజు ఊహలో, అలా అనుకోండి. వాళ్ళ భార్యలు బాధపడతారు, వాళ్ళ నుంచి వచ్చే ట్యాక్సులు పోతాయి, తర్వాత సమాజంలో కొన్ని రకాల సమస్యలు, వ్యతిరేకతలు, తర్వాత శాంతి భద్రతలు పోతాయి. కోట్ల ఉద్యోగస్తుల్లో వీళ్ళ శత్రువులు ఉన్నారు కదా వీళ్ళకి. వాళ్ళు చచ్చిపోతే మళ్ళీ ఉద్యోగస్తులను రిక్రూట్ చేయాలి. చిన్న సమస్య, దాని నుంచి ఏమీ ఆలోచించలేదండి. ఎందుకంటే కల్లోనే జరుగుతాయి, ప్రాక్టికల్గా జరగవు. ప్రాక్టికల్గా ఆలోచించి ఏమనాలి? ఎస్తేరు, నిన్ను చూసి మీ వాళ్ళు అందరూ బాగుండాలని నేను క్యాన్సిల్ చేశాను, సంతోషించు అంటాడు ఎవరన్నా. అంటే నీకు అలా కావాలా? అవును రాజా, అలా రాసుకో. అయితే ఈయన రాయడట, నీకు ఎలా కావాలితే అలా రాయించుకో అంటే ఒక డేట్ చెప్పాడు. పాలనా నెల 12వ నెల 13వ తారీఖున 14వ తారీఖున మొత్తానికి మీ శత్రువులను చంపేచ్చు యూదులు. ఈసారి వీధిలో యూదులు వెళ్తుంటే ఆ ఊరిలో ఉన్న అన్ని జనులు ఏం చేస్తుంటారు అనే, బాగున్నావా, కూరేయమంటావా అని ఒకడు అడుగుతాడు. బాగున్నావా, ఆరోగ్యం అంతా బాగుందా? ఎందుకు? వీడి శత్రువు అని భావన నడిచిందంటే వీళ్ళలోకి ఆ తారీఖు నాడు వేసేస్తాడు. అర్థమైంది? వీడికి, ఈ యూదుడికి ఎవరో శత్రువులా కనపడకూడదు. ఇంకా ఆ పాత శత్రువులు, బానిసత్వంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు, డబ్బులు ఇవ్వమని బాధ పెట్టిన వాళ్ళు, డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేని వాళ్ళు, వీళ్ళందరూ తెచ్చిచ్చేసి ఎవరికాడు ఏం చేయాలి? సెటిల్మెంట్ చేసుకుని నన్ను మాత్రం ఏం చేయక ఆ రోజు. అక్కడ ఒక మాట ఉంది ఎస్తేరు గ్రంథంలో. ఏముందంటే, ఒకసారి ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందము సంతోషము కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనుల్లో యూదుల ఎడల భయము కలిగను గనక అనేకులు యూదుల మతంలో చేరిపోయారట. దేవునికి స్తోత్రం. ఇది జరుగుద్దా? ఇది జరగడానికి అవకాశం ఉందా? ఇది కూడా కలే. వీళ్ళ బానిసత్వంలో ఉండి తమ దేశ ప్రజల్ని యూదులుగా మార్చడమేటండి. నీ నెత్తి మీద ఏ గవర్నమెంట్ ఉన్నా సరే బాప్తిసాలు ఇస్తానే ఉన్నాం, దేవునికి స్తోత్రం. అంతే, అది జరుగుతుంది. నీ నెత్తి మీద ఉన్నవాడు ఎవడన్నా అవసరం లేదు, నీ పక్కన ఉన్నవాడు దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే అండి. ఎవడకాడు అన్న, నన్ను యోధ మతంలో కలిపి అన్న, అదేట్రా నీకు యూదులు ఇష్టం కదా, అదంతా గతం వదిలే. అంతమంది మారిపోయినా, అంటే యూదులు ఎంత ఇబ్బందులు పడ్డారో చూడండి. అంతమంది మారిపోయినా, ఎంతోమంది శత్రుత్వాలు వదిలేమని కాళ్ళు పట్టుకుని సెటిల్మెంట్లు చేసుకున్నా, ఆ రోజు చంపడానికి వెళ్తున్నప్పుడు సైనికులు కూడా వచ్చారంటే, వీళ్ళు కూడా మీరు ఎవరిని చంపండి చెప్పండి, మేము వేసేస్తామని 75,000 మందిని చెప్పారంట ఒకరోజు. 75,000 మంది. అన్ని సంస్థానాల్లో ఉన్న శత్రువులన్నీ ఒకే రోజు పోయారు. 1,500,000 మందిని చంపారట. కోట్లో. ఏమని ఉంటాడు రాజు, ఎస్తేరు శాంతి ఇచ్చావా, ఇంకేమన్నా కావాలా? కోట్లో యూదులు ఎలా తిరుగుతారు ఈసారి? ఆ మరుసటి రోజు నుంచి ఊళ్ళో ఏం జరుగుతుందో చెప్పండి. అరే వీళ్ళని శత్రువు అనుకుంటే ఈ రోజు ఇలా జరిగి మళ్ళీ వారానికి ఇంకో శాసనం తెస్తారు వీళ్ళు. ఇశ్రాయేలీలు ఆ దేశంలో ఉన్నంతకాలం నాకు తెలిసి ఆవిడ తలెత్తుండడు వాళ్ళ ముందు.
తల ఎత్తుండడు వాళ్ళ ముందు. ఇది ఊహించుంటారా? అసలు ఇది అవకాశం ఉందా? లేదు. దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో తెలుసా? ఈ మధ్యకాలంలో ఒకటే అస్తమాను సర్క్యులేషను. యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎస్సీలకి రిజర్వేషన్ పోద్ది, గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన లోన్స్ రావు. నిన్నేం వచ్చిందో తెలుసా? ఎవరైతే ఎస్సీ ఎస్టీలో ఉన్న పాస్టర్లు ఉన్నారో వాళ్ళందరూ ఎస్సీ కులం నుంచి బయటకు వచ్చేయాలి, వాళ్ళది ఎస్సీ క్యాస్ట్ కాదు, వాళ్ళకి బీసీ సిలోకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఎస్సీ హోదా పోతుంది. పాస్టర్ ఎస్సీ హోదా పోతే ఏమవుతుంది? పాస్టర్ గారికి ఎస్సీ హోదా పోయింది, ఏమవుతుంది? ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తాడా? చేయడు. ఏమవుద్ది? ఏమవుతావు? ఒకవేళ ఏమన్నా అవుద్ది, అవుతాడు ఎవడైనా? ఆగడం. నువ్వు హైకోర్టు నుంచి వారానికి ఒకటిదే మా మీద, ఊరిలో ఆశా వర్కర్ల నుంచి ఫోన్లు చేయించు, ఊరిలో పొలిటీషియన్స్తోనూ ఈ చర్చ ఏంటి, పర్మిషన్ ఉందా లేదా నువ్వు అడుగు. నువ్వు ఏదైనా చెయ్యి, ఏదన్నా చెయ్యి, వారానికి ఒకసారి నీ ఊరి చివరన చెరువులో ఎవడొకడు మునుగుతూనే ఉంటాడు బాప్తీసానికి. దేవునికి స్తోత్రం. అది ఎవడు ఆపుతాడు? అది ఆగదు. అది ఆగదురా బాబు. రాజు తెలుసుకుని యూదులందరినీ చంపేద్దాం అనుకుంటే, అందులో ఉన్న ప్రజలు యూదులందరినీ చంపేద్దాం అనుకుంటే ప్రజలకు అడ్రస్ లేకుండా పోయారు. దానికంటే ముందేం జరిగిందో తెలుసా? వారందరూ భయంతో యూదా మతంలో కలిసిపోయారంట. అక్కడ భయంతో కలుస్తుండొచ్చు, ఎక్కడ సత్యాన్ని ఎరిగి కలుస్తారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు లోన్లు తీసేస్తావో, పర్మిషన్లు తీసేస్తావో, మైకులు తీసేస్తావో, రేపు ఇంకా భయాలు పెడతారు, ఇంకా భయాలు పెడతారు. ఏంటి? పెన్షన్లు తీసేస్తామని, తర్వాత ఇంటికి ఇల్లు రాదనో, స్థలం రాదనో. ఒరే నువ్వు ఏమన్నా చెయ్యి, క్రైస్తవుడు అడుగు వెనక పడదు. దేవునికి స్తోత్రం. నీ ఎస్సీ కార్పొరేషను, నీ లోన్లు, నీ ఓసీ లోన్లు అవన్నీ నీ దగ్గరే పెట్టుకో. మా రక్షణ మా దగ్గర ఉంటుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఏమన్నా చెయ్యి, ఏమవుతుంది? తిప్పేస్తున్నారు ఛానల్స్ వాళ్ళు అందరూనే. ఏంటి? పాస్టర్లను భయపెడేద్దాం, విశ్వాసులను భయపెడేద్దాం. విశ్వాసులు భయపడితే ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అంతేనా? ఇంకోటి ఏమైనా చేస్తాడా? ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? ప్రభువా వీళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారు ప్రభువా, ఏదోడు చెయ్యి ప్రభువా. ఏదోడు చేయడం మొదలెడితే ఏమవుద్ది? అలాగే అడ్రస్లు పోయినాయి అన్ని దేశాలు. ఈడు మనల్ని బాధ పెట్టినంతసేపు మన సువార్త ఒకటే జరుగుద్ది. ఈడు మనం బాధ పెడితే సువార్తతో పాటు ఆడికి పాడి కూడా తయారవుతుంది. అవసరమా? ఏదో అనుకుంటున్నారనమాట. మన దేశం అనుకుంటుంది వీళ్ళకి అంత పర్సంటేజ్, 2%, 3%, 4% అనుకుంటున్నారు. 120 సంస్థానాల్లో యూదుల పర్సంటేజ్ ఎంత? హాఫ్ కూడా ఉండదు. యూదుల పర్సంటేజ్ హాఫ్ కూడా ఉండదు. కానీ వారందరూ తరతరాలు యూదులంటే భయపడే పరిస్థితి తెచ్చాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం మొక్కుతున్నది రాయిని కాదు, చెట్టుని కాదు, రప్పను కాదు, పుట్టను కాదురా బాబు. మనం నమ్ముతున్నది సజీవుడు, జీవం కలిగిన దేవుడిని నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే క్రైస్తవుడు భయపడ్డాం. డూప్లికేట్ వాడు మనం పోరాటం చేద్దాం. పాస్టర్లు ఎస్సీ సర్టిఫికేట్ పోయిందంటే మాకు కరెంటు బిల్లు వచ్చేద్ది. నీకు డబ్బులు రావట్లేదా? వస్తున్నాయి కదా, కానుకతో కట్టుకోవచ్చు కదా. లేదంటే కానుకతో నేను స్థలం కొనాలి, పొలం కొనాలి, సూట్ కొనాలి, అది నీ బాధ. దేవుడు నిన్ను పోషించరా అంటే పోషణ విషయం ఏముందంటే దేవుడు పోషిస్తాడు. ఆస్తిపాస్తులు దేవుడు ఇస్తాడంటే మనమే సంపాదించుకోవాలా? ఇలాంటి బ్యాచ్ అందరికీ భయం ఉంటుందేమో. దేవుడి వైపు చూసేవాడికి భయమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడతాడు. కళ అనిపించే ఒక కార్యం చేసి పాడేస్తాడండి. హల్లెలూయా. చేసేస్తాడు. ఒక్కసారి తిప్పేస్తాడు దేవుడు, తప్పకుండా తిప్పేస్తాడు. అప్పుడు మనందరం ఏం చేయాలి? స్మైల్ విత్ సౌండ్. దేవుడు ఒక పని చేస్తాడు, అప్పుడు మనం చేయాల్సిన పని అంతా ఏంటో తెలుసా? నోటి నిండా నవ్వు. దేవునికి స్తోత్రం. నాలుగుతో ఆనందగానం. దేవునికి స్తోత్రం. అప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు అంటారు, మీ దేవుడు నిజంగా గొప్పడేరా, 2% 3%తో శాసించారు కదరా, మీరు మార్చేశారు కదరా. నిజంగా రోషం కలిగిన వాళ్ళు లేక, కానీ రోషం కలిగిన వాళ్ళు ఉంటే ఎప్పుడో జరిగిపోయేది. ఇప్పుడు మనం అన్నాం కదా రోషం కలిగిన వాళ్ళు, ఈ దేశంలోనే ఉన్నాం కదా. చేసి పడేస్తాడు. దేవునికి స్తోత్రం. చేసేస్తాడు. ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి కులగణన, మతగణన, చర్చికి వెళ్తున్నారట కదా, మరి క్రైస్తవులను రాసిస్తే వచ్చి కూలిపోతాయంటే ఏం పర్లేదండి, నా రక్షణ మాత్రం పట్టుకెళ్ళవు, క్రైస్తవులను రాయి అని చెప్పు.
క్రైస్తవులను రాయించుకోండి. సర్టిఫికేట్ ఉందంటే తెమ్మనండి, డబ్బులు ఇస్తామని చెప్పండి. నాకు ఇస్తలేదు ఎవడని, మీరు ఓసీలంటే ఇవ్వమంటున్నాడు, నువ్వు డబ్బులు ఇస్తాను రా బాబు ఎవరికైనా కావాలంటే. మన చర్చి పర్మిషనే కావాలంటే అందరికీ, గుళ్ళు పర్మిషన్లు అవసరం లేదట. వాళ్ళు ఏమనుకున్నారంటే రాజ్యం మాది, అక్కడ కూడా రాజ్యం మీదే. ఎక్కడ? హాస్వరస్ దగ్గర, పర్షియన్స్ దగ్గర రాజ్యం వాళ్ళదే, శాసనం వాళ్ళదే, మంత్రి వాళ్ళదే, ఉరికమ్మం కూడా వాళ్ళదే. దేవునికి స్తోత్రం. ఉరికమ్మం కూడా నువ్వే తీసుకున్నావు కదరా, మంత్రి పదవి తీసుకున్నావు, ఉరికమ్మం తీసుకున్నావు. ఎందుకు ఉరికమ్మం తీసుకున్నావు తెలుసా? అది క్రైస్తవుడి కోసం తయారు చేసావు కాబట్టి వచ్చింది. అది దేశంలో ప్రమాదం చేసే వాళ్ళ కోసమో, ఈ చట్టాలు, ఈ జైళ్ళు, ఈ న్యాయ వ్యవస్థ దేశంలో అన్యాయం చేసే వాళ్ళ గురించో, అక్రమాలు చేసే వాళ్ళ గురించో, మోసాలు చేసే వాళ్ళ గురించో పనిచేసినంతకాలం బాగానే ఉంటాయి. అవి క్రైస్తవుల గురించి పనిచేద్దాం అనుకున్నప్పుడు అందులో ఉండేది వాళ్ళే ఉంటారు. చాలా మారుతున్నాయి, ఇంకా మారుతాయి. దేవుడు గొప్ప కార్యం చేయునుగాక. ఇంకా గడి చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. అరే పైన కుర్చీ మీద ఎవ్వడున్నా కార్యాలు మాత్రం మనవే, హల్లెలూయా. వీళ్ళందరినీ ఎప్పుడన్నా ఇంకా కలగన్నట్టు ఉంటుంది కదా. అందుకని వీళ్ళు ఏం చేశారంటే పూరీం అనే పండగ పెట్టారు వీళ్ళు. అంటే చీటీ, రాయబడిన చీటీ, ఇలా చావాలని రాశారు కాబట్టి పూరీం అంటే చీటీ రాశారు మన మీద అనే ఓ పండగ. ఎందుకు పెట్టారు వాళ్ళు ప్రతి సంవత్సరం అంటే, ఇది చెప్తే నమ్మే పని కాదు, ఇది చెప్తే నమ్మే కార్యం అంటే, ఇది చెప్తే నమ్మే కార్యం కాదు కాబట్టి ఒక ఆనవాళ్ళు పెట్టారు. ఓ 10 తరాలు అయిపోయిన తర్వాత కూడా ఏంట్రా ఈ పండగ అంటే, మా తాత ముత్తాతల కాలంలో వీళ్ళందరూ మన వాళ్ళని చంపేయాలనుకున్నారట, అనుకోకుండా బొమ్మ బొరిసైపోయి వీళ్ళని చంపేశారట అని చెప్పుకోవడానికి గుర్తుగా ఆ పండగను పెట్టారు. ఎప్పుడు మర్చిపోకో. మీ ఊర్లో విఆర్ఓ నీకు ఎగనెస్ట్గా ఉండొచ్చు, ఎంఆర్ఓ ఎగనెస్ట్గా ఉండొచ్చు, లేదా పొలిటీషియన్స్ ఎగనెస్ట్గా వ్యతిరేకంగా ఉండొచ్చు. నువ్వు దేవుడితో ఉండు, దేవుడు నీతో ఉంటే వాళ్ళందరూ నీ కోసం పనిచేస్తారు. హల్లెలూయా. రాసుంది ఆ మాట, చూడండి. అక్కడ మాట ఉంది 9:3. మొద్దుకైని కూర్చున్న భయము తమ కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులు, ప్రభువులు, రాజు పని నడిపించు వారును యూదులకు సహాయము చేసిరి. దేవునికి స్తోత్రం. ఎందుకు సహాయం చేయకపోతే శత్రువు అనుకుంటే, యూదులు శత్రువు అనుకుంటే వీళ్ళ పరిస్థితి అది. సహాయం చేశారు. నీకు అనుకూలంగా దేవుడు మార్చగలడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసయ్య ఏదో ఒకటి చేస్తాడు అని నమ్మకం వదలకు చాలు. దేవుడు 126 పాట నీ జీవితంలో రాస్తాడు. దేవునికి స్తోత్రం. తప్పకుండా చేస్తాడు. ఇది దేవుడికి ఏమో అసాధ్యం అండి, దేవుడికి సమస్తము సాధ్యమే కదా. ఇంకో పర్సన్ చెప్పనా మీకు, కళ అనిపించే పర్సన్ సౌలు అనే ఒకడు. అదే తర్వాత పుస్తకం పౌలుగానే మాట్లాడుకుందాం. ఏంటంట ఇతనికి ప్రాణాధారం ఏమైందంట? క్రైస్తవులు హింసించుటకును హత్య చేయుటకును. హింసించడం, హత్య చేయడం ప్రాణాధారమైనట్లుండెను. అంటే ఎక్కడన్నా మీటింగ్ పాటు చేశారన్న వార్త తెలియగానే ఆనందించిపోతాడంట. క్రైస్తవులను కొడెత్తే చాలా సంతోషపడిపోతాడంట. ఆ రోజు ఒకడున్న ఇద్దరున్న పాస్టర్లను చంపేస్తే ఇక ఆ రోజు అన్నం తిండట, ఆనందం అతనికి. అలాంటోడు డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసేసుకున్నాడు. దేనికి? క్రైస్తవుని హింసించడానికే, చంపడానికే అనుమతి ఇచ్చేసింది. అంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితుల కంటే దారుణ పరిస్థితులు. ఇప్పుడు మన దేశంలో ఏంటంటే క్రైస్తవులను కొట్టండి అని గవర్నమెంట్ చెప్పదు, కానీ కొట్టేవాడు ఉంటాడు, క్రైస్తవుడు కొట్టించుకుంటాడు, కేసు తీసుకోరు. అంటే ప్రభుత్వం డైరెక్ట్గా లేదు, కొంతమంది ఏదో వెనకాల ఉండి నడిపిస్తారు. అందరూ కాదు, కొంతమంది నడిపిస్తారు. క్రైస్తవుని చంపేస్తే పలానోడు పలానా కక్షతో చంపాడని వార్తని సైడ్ చేసేస్తారు, ఏదో చేస్తారు తప్ప పర్మిషన్ ఉందండి డైరెక్ట్గా క్రైస్తవుని కొట్టండి అని బ్యాచ్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. క్రైస్తవుని బాధించే వాళ్ళ టీం ఉంది, బాధ పెట్టి హింసించి కొట్టే టీంలు ఉన్నాయి. ఆ టీములకి అఫీషియల్ పర్మిషన్ లేదు. కానీ పౌలు విషయం ఏంటో తెలుసా? ఎంతకంటే దారుణం. అఫీషియల్గా అనుమతి ఉంది అతనికి. ఒక చోట మీటింగ్ జరుగుతుంది, క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారన్న వార్త అందిందండి. అందగానే బ్యాచ్ని వేసుకుని బయలుదేరిపాడు. ఒక 5 నిమిషాలు ఉంటుందేమో సీను, అంతేనా? 5 నిమిషాలు కూడా ఉండదు. సడన్గా లైటింగ్ వచ్చింది, కింద పడ్డాడు. ప్రభా నువ్వెవరో? నేనెవరు అంటావేంటి, నేను ఎక్కిరిస్తున్నాడు. మరి కళ్ళు కనపడట్లేదు నాకంటే, కనబడతాయి తర్వాత అన్నాడు. ఏం చేయను ఇప్పుడు అంటే, పలానా చోటకి వెళ్ళి కూర్చొని నేను చెప్తాను అన్నాడు. పోయి కూర్చొని ఏడు మొదలెట్టాడు.
ఏంటి ఎంతకాలం నేను హింసిస్తుంది, ఈయన క్రీస్తునా, పాత నిబంధనలు రాయబడిన ఈ వ్యక్తినా అనుకుని అని బాధపడతాడు. ఇలా అన్నయ్యతో దేవుడు మాట్లాడు, అన్నయ్య పలానా చోట సౌలు ఉన్నాడు, వెళ్ళి ప్రార్థన చేయండి. అవ్వా నన్ను హతసాక్షి చేసేద్దాం ఫిక్స్ అయిపోయావా? ఇప్పుడు దేవుడు ఆలోచించాలంటే అన్నయ్య పోతాడా పోడా ఆలోచించడా? అన్నయ్య ఏమనుకున్నాడంటే ఈ వంకను పంపించి నన్ను చంపేద్దాం అనుకుంటాడు అనుకుని, ప్రభాతను ఎవరో నీకు తెలీదా, ఎక్కడ దొరికితే అక్కడ క్రైస్తవుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ మన పట్టణం మీద కూడా ఈ పట్టణం మీద కూడా రావాలనుకుంటున్నాడంటే, లేదు నేను ఎన్నుకున్నాను నువ్వు వెళ్ళన్నాడు. వెళ్ళేసరికి అప్పుడు దాకా కోపం, ఉద్రేకం, కత్తి ఉన్నవాడు ఎలా ఉండుంటాడు ఆ ఇంట్లో కూర్చొని, మూలను కూర్చుని కళ్ళు కనపడకుండా కొలకొల ఏడుతా, ప్రభువా నన్ను బతికించా. మారిపోద్ది, ఒకసారి మారిపోద్ది. చేశాడు, ప్రార్థన చేశాడు, వచ్చింది. కొద్ది రోజు వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? 3 సంవత్సరాలు అరేబియా వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు. ఈ గలతీ పత్రిక తీయండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతాను చూడండి. నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి గలవాడునై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యోధుల మతంలో ఆధిక్యత నొంది తిని, నా నడవడిని గురించి మీరు వింటారు. ఆధిక్యత నొందని నా నడవడిని విన్నారు. పూర్వం ఏంటంటే 13వ వచనం, పూర్వమందు యోధ మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును ఎలా బాధ పెట్టాడట, అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు వచ్చాడ. 11వ వచనం. అది 15వ వచనం, అయినా తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుణ్ణి ప్రకటించవలనని ఆయన్ను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు. ఏం చేశాడట? నాకంటే ముందైన అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదు. ఏం చేశాడట? వెంటనే అరేబియా దేశంలోకి పోయిన 18వ వచనం, అటుపైన 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను అంటే పేతురుని పరిచయం చేసుకోవాలని యెరూషలేముకి వెళ్ళాడట. దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఎవరితో సంప్రదించకుండా 3 సంవత్సరాలు దేవునితో సంప్రదించాడు. దేవునికి స్తోత్రం. ఈ 3 సంవత్సరాలు ఏం చేస్తున్నావు అని ఎప్పుడు అడిగినా సరే పౌలు ఏం చెప్పాడో తెలుసా? దేవుడితో మాట్లాడుతున్నాను. ఏ దేవుడు? యేసు దేవుడు. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యెరూషలేము వచ్చాడండి. యెరూషలేము వచ్చిన తర్వాత పేతురుని కలవాలంటే, నువ్వెవరు? నా పేరు సౌలు. ఎవడో నమ్మట్లేదు. కలవడానికి ప్రయత్నిస్తే 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు ఉంటుంది ఆ మాట. అపోస్తలుని కలవడానికి ప్రయత్నిస్తే వారు అతన్ని నమ్మలేదు కాబట్టి కలవలేదు. ఎందుకంటే 3 సంవత్సరాలు కనబడకపోయినా 3 సంవత్సరాల తర్వాత సీన్లోకి వస్తే అప్పుడు కూడా భయపడే రేంజ్లో చేశాడు ఈ పౌలు అనేవాడు. అంత రేంజ్లో చేశాడు విధ్వంసం. అప్పుడు బర్నబా వచ్చాడు, మాట్లాడాడు. ఈ మిగతా దమస్కుల వాళ్ళు అందరూ వచ్చి చెప్పి ఇతను మన పార్టీలోనే ఉన్నాడు అంటే, ఓహో మారిపోయావు అంటే మారిపోయానండి. సర్లే అయితే జాయిన్ అవ్వంటే అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. అసలు పౌలు అనుకుని ఉంటాడా, పేతురు అనుకుని ఉంటాడా, ఎవరు అనుకుని ఉంటారు? ఇతడు అపోస్తలులు అందరిలోకెల్లా పెద్ద పరిచర్య చేస్తాడు. అపోస్తలులు అందరిలోకెల్లా ఎక్కువ పత్రికలు రాస్తాడు. అన్యజనుల దగ్గరికి వెళ్తే అక్కడ సువార్త చేసేస్తాడు. రోగుల దగ్గర పడితే అద్భుతాలు చేసేస్తాడు. యూదుల దగ్గర పడితే పాత నిబంధనల లేఖనాల్లోంచి తీసుకొచ్చి చేస్తాడు. అడవిలో పడితే అక్కడ అద్భుతాలు చేసేస్తాడు. బోన్లో పడితే రాజుగారికి సువార్త చేసేస్తాడు. జైల్లో పడితే ఖైదీలు మార్చేస్తాడు. ఎవడన్నా అనుకుంటాడా ఈ వ్యక్తి ఇలా అయిపోతాడని? ఎవరన్నా అనుకుంటారా? పౌలు ఇలా వచ్చి ఒకరోజు ప్రసంగం చేస్తుంటే పేతురు, యోహాను వీళ్ళందరూ కూర్చుని ఉంటారు కదా. ఇశ్రాయేల్ పెద్దలందరూ కూర్చున్నప్పుడు ఇతను ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏమనుకుని ఉంటారు? సింపుల్ థింగ్ అంటే, ఒక ఆదివారం కరుణాకర్ సుగ్గును వచ్చి ఇక్కడ వాక్యం చెప్పాడు అనుకోండి, మనకి సౌండ్లు ఎందుకు వచ్చినాయా నోట్లోని సౌండ్లు? మొఖం నిండా నవ్వు వచ్చిందా? ఆ రోజు పేతురు, యోహాను వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏ పౌలు ఏమన్నావు ఆ రోజు? తెలియక ప్రధాన పాపిని నేను అని కరుణాకర్ సుగ్గునంటే, ప్రధాన పాపినంటే నేను అపరిమితంగా బాధ పెట్టాను, ఎంతకాలానికి నేను తెలుసుకున్నాను అంటే క్రైస్తవ సంఘం ఎలా ఉంటుంది? కళ లాంటి ఒక పని అపోస్తలుడైన పౌల్లో మార్పు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? ఎప్పుడు హోప్స్ వదలొద్దు. నేను ఎన్ని సాక్ష్యాలు విన్నాను, మీరు యూట్యూబ్లో ఏనండి, ఆర్ఎస్ఎస్ మాజీ ఆర్ఎస్ఎస్ వాది మారాడని, అనేక మంది క్రైస్తవులు చంపాడు మారాడన్న వార్తలు ఉంటాయి. మీరు సాక్ష్యాలు చదవండి. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బైబిల్ని తగలెట్టి క్రైస్తవులను కొట్టి హింసించిన వాళ్ళు సడన్గా మారిపోయారు.
వాళ్ళు ఓపెన్ మీటింగ్లో నిలబడి సాక్ష్యం చెప్పి వాక్యం చెప్తుంటే కూర్చున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళ దగ్గర బైబిల్ లాక్కొని ఆ ఊరిలోనే వాక్యం చెప్తుంటే చూసేవాళ్ళకి ఏమంటుంది? కలగన్నావా అన్నట్టు ఉంటుందంట. నోటి నిండా ఆనందం ఉంటుందంటే ఈ వ్యక్తిని నువ్వు మార్చావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఏదైనా చేయగలడు, ప్రభు ఏదైనా చేయగలడు. నీ పని నమ్మంతే ఈ పాట నీ జీవితంలో రాయగలడు. దేవునికి స్తోత్రం. మా ఆయన చర్చికి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోవట్లేదండి, నా జీవితం ఇలా అయిపోయింది అనుకో. మా ఆయన అస్సలు ఒప్పుకోవట్లేదండి, కానీ నాకు నమ్మకం ఉంది అను అని అంతే. నువ్వు ఎంతవరకు ఊహిస్తావు? చర్చికి వెళ్తున్నావా? అవునండి, సరే వెళ్ళు, అంతవరకు ఊహిస్తావు. ఇంకా పెద్ద ఆశ ఉంటే ఎంతవరకు ఊహిస్తావు? ఎండగా ఉంది కదా నేను దింపుతానులే, అక్కడ వరకు ఊహిస్తావు. ఆయన నీకంటే ముందు నేను తొందరపెట్టి చర్చికి వచ్చేసి మోకరించి కులకొల ఏడిసేస్తాడు, ఊహిస్తావా? ఊహించవు కదా. అలాంటివి చేయాలని దేవుడు అనుకోవచ్చు కదా. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మంతే. నువ్వు నమ్మకపోవడమే సమస్య కదా. నువ్వు నమ్మితే దేవుడు ఆ పని నీ జీవితంలో చేయగలడు. మనం వందల సాక్ష్యాలు చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇదేది కాగితం మీద రాయబడిన ఓ మాటను పట్టుకుని, బైబిల్లో రాయబడిన ఓ పాటను పట్టుకుని నేను చెప్పట్లేదు మీకు. నేను చెప్పే ప్రతీది కూడా మనలాంటి వాళ్ళ జీవితాల్లో కూడా జరిగినట్టు మనం చూసాం. అంటే దేవుడు కలగన్నావా అనుకునేలాంటి కార్యాలు మన అందరి లైఫ్లో కూడా చేయుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేనున్నాను. యేసు ప్రభుని నమ్ముకోకముందు ఇంకా చదువు లేదు కదా, చదువుకోలేకపోయినా, ఆరోగ్యం బాగోలేదు, అలాగా తిరుగుతున్నాను. సినిమాకి వెళ్ళడానికి డబ్బులు అడుగుతుంటే ఇంట్లో తిడుతున్నారని సినిమాకి వెళ్ళడానికి డబ్బుల కోసం సంపాదించాలరా అని, ఎందుకంటే నేను ఏమీ చేయలేను సంపాదించడానికి అని ఎక్కడో చూశాను పేపర్ యాడ్లో చాక్ పీసులు తయారు చేయడం గురించి. సో చాక్ పీసులు తయారు చేద్దామని మా నాన్న బతిమాలి, మా నాన్నతో పెట్టుబడి 4,000 రూపాయలు అప్పుడు మౌల్డ్, అల్యూమినియం మౌల్డ్ ఉంటుంది. అది వెళ్ళి కొని ఆ పౌడర్ కొని ఒకటి దగ్గర నుంచి మొత్తానికి తెచ్చి దాన్ని నీటిలో కలిపి మా మేడ మీద చాక్ పీసులు చేసి ఎండబెట్టి దాన్ని చిన్న చిన్న బాక్సుల్లో వేసి ప్యాక్ చేసి, ఈ చిన్న బాక్సులన్నింటినీ పెద్ద బాక్సుల్లో ప్యాక్ చేసి దాన్ని నా సైకిల్ కట్టుకుని పిఠాపురం, ప్రియదర్శిని, ఆర్ఆర్బిహెచ్ఆర్, ఇటు అటు ఏపీఎస్పి ఆదిత్య వరకు సైకిల్ మీదే వెళ్ళడం, వాళ్ళకి ఇవ్వడం. రేపు రండి అంటాడు, మళ్ళీ సైకిల్ తక్కువ రేపు వెళ్తే డబ్బులు రాగానే అమ్మయ్య ఈ డబ్బులు పౌడర్కే, ఈ డబ్బులు సినిమాకి. నా దరిద్రం ఏంటి, మా బ్యాచ్ అందరూ కూడా మనం పెట్టుబడి పెడితే సినిమాకి వచ్చేవాళ్ళే తప్ప వాళ్ళు ఎవరికి సంపాదన లేదు. వాళ్ళు చదువుకుంటున్నారు, నాకేమో చదువు లేదు కాబట్టి నేనే ఎంతకంత పెట్టుబడి పెట్టాలి. ఇంకా డబ్బులు మిగిలితే సినిమాతో పాటు సమోసా, అంతే, ఇంకేమీ లేదు. దానికోసమే కష్టపడ్డాం. నాకు తెలీదు కొన్ని రోజులకి ఏమైందంటే ఆ చాక్ పీసులు ఊడొచ్చేవి కాదు, పోతుంటాయంటే మార్చుకోవాలి, వాటికేమో షైనింగ్ పెట్టించుకోవాలి. ఇదంతా పెట్టుబడి లేదు, ఎందుకంటే పెట్టుబడి అంతా సినిమాలకు పెట్టేశాం కదా, మన వల్ల సినిమాలు తీస్తున్నారు వాళ్ళు. లేదు, పెట్టుబడి లేదు, మోదడిపోయిన తర్వాత మా వాళ్ళు ఏమో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నమ్మేసుకున్నాను ప్రభునప్పటికీ. ప్రభు నమ్ముకున్న తర్వాత చాక్ పీసులు చేశాను, చాలా కాలం కష్టపడ్డాను. ఈసారి డబ్బులు మన దగ్గర ఉండి, ఎందుకంటే సినిమాలు కూడా లేదు కదా, కొద్దిగా చారిటీ చేసేవాడిని అప్పుడు, అలాగేదో ఖర్చు పెట్టేవాడిని, చర్చికి ఏదో ఇచ్చేవాడిని. అలా పెళ్ళికి ఒక 6 నెలల ముందు మూతపడిపోయింది, అది ఏమీ లేదు. ఏం చేస్తున్నామంటే ఏం చేయడం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు పెళ్లి సంబంధం వచ్చిన తర్వాత అబ్బాయి ఏం చేస్తాడు అన్నారు. అబ్బాయి ఏం చేస్తాడు? ఏమీ చేయడు. ఏమి చేయడానికి పిల్లనిస్తారా? ఎవరు? అయినా పెళ్ళి ఎందుకు చేశారనుకుంటున్నారు వాళ్ళు? మా అమ్మ నాన్నల వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు, బాగానే సంపాదించుకున్నారు. వీళ్ళ అన్నదమ్ములు కూడా ఏదో ఒక వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడోకప్పుడు ఏదో ఒకటి చేస్తాడు, ఇందులో తీసుకొచ్చి పడేద్దామని చెప్పి పెళ్లి చేశారు నాకు. నేను ఏ వ్యాపారం చేయట్లేదు, ఏ ఉద్యోగం చేయట్లేదు, ఏ సంపాదన లేదు. మా అమ్మ నాన్నలు చూసి నాకు పెళ్లి చేశారు. అంటే దేవుడు ఏర్పాటు అనుకోండి అది, కాకపోతే వాళ్ళ మనసులో చెప్తున్నాను, నాకు చేయడానికి అక్కడ ఛాన్స్ లేవు. కొన్ని రోజులు అయిన తర్వాత నాకు దర్శనం వచ్చింది బిల్డింగ్ కట్టడం గురించి. అప్పుడు దాకా నా పరిస్థితి ఏంటి, అన్నదమ్ముల దగ్గరికి వెళ్తే తల దించుకుని మాట్లాడటమే, ఎందుకంటే వాళ్ళు సంపాదించుకుంటున్నారు, నాకు దగ్గర సంపాదన లేదు. అందరూ చుట్టాలు చాలా ఇన్సల్టే కదండి. ఏమి పెళ్ళి కూడా ఖాళీగా ఉంటాయి, ఏమంటారు చేయడానికి. నాకేమో ఆరోగ్యం సహకరించే తీవ్రమైన తలనొప్పి, ఏదన్నా చేద్దామన్నా నాకు ఇంకేమీ రాదు, నా దగ్గర ఏమీ లేదు. నిజంగా ఎంత అవమానకరమైన జీవితం. కానీ నాకు ప్రామిస్ చేశాడు దేవుడు. ఏమని ప్రామిస్ చేశాడంటే, నిన్ను తలగా చేతును అని ప్రామిస్ చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రామిస్ అనే తెల్ల కాగితం ఒక్కటే ఉంది నా జీవితంలో. ప్రభువా, ఎప్పుడోకప్పుడు దీని మీద సంతకం పెట్టకుండా ఉంటావా? ఆ హోప్ తప్ప ఏమీ లేదు. చర్చికి వెళ్ళడం, చర్చికి నడిచి వెళ్ళేవాళ్ళం, 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది.
ఎందుకంటే బండి కూడా లేదు నా దగ్గర. సైకిల్ ఎక్కించుకుని ఏం తీసుకెళ్తాం? మావాడిని తీసుకెళ్ళాం. నడిచి వెళ్ళేవాళ్ళం చర్చికి. నడిచి వెళ్ళడం రావడం. మీటింగ్లకి వెళ్తే రాత్రులు నడిచి వచ్చేవాళ్ళం ఇద్దరం. ఇంకేమీ లేదు మా దగ్గర. అలాంటి ఒక కండిషన్. దర్శనం వచ్చింది బిల్డింగ్లు కట్టమని. కడతానట్టు చెబితే మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ బిల్డింగ్స్ కట్టినట్టు దర్శనం వచ్చింది, బిల్డింగ్ కడతాను నేను, సేల్స్ బిల్డింగ్. నీకేం వచ్చిరా? దేవుడు మాట్లాడాడమ్మా అంటే మా నాన్న ఒప్పించింది. శ్రీనివాస నగర్ అని ఉంటుంది కాకినాడలో. అక్కడ వినాయకుడి గుడి పక్క వీధిలో లోపల చిన్న సైట్ దొరికింది. అది కొన్నారు. మా వాళ్ళే, మా మావయ్య గారని, మా నాన్న వీళ్ళందరూ పెట్టుబడి పెట్టి నన్ను అక్కడ ఉంచి దగ్గరుండి చేయించారు. అమ్మారు. డబ్బులు బాగానే మిగిలినాయి. 2 లక్షలు ఎంత మిగిలినప్పుడు మళ్ళీ కట్టాలి. మళ్ళీ కడదాం నాన్న అంటే నువ్వే ఎతుకు సైట్ అన్నారు. నాకు అప్పచెప్పారు. మంచి సైట్ దొరికింది. సైట్ దొరికితే కూర్చుని ఏం చేద్దామని గీస్తున్నాను. ప్లాన్ వచ్చింది. రెండో బిల్డింగ్కి ప్లాన్ గీసి మా పెద్దన్నకు చూపించాను. అన్న ఇలా కడితే ఎలా ఉంటుంది? బాగుందిరా, ఇదే ప్లాన్ ఇంజనీర్తో ఏం చేయంటే వచ్చేస్తా. ఇంక ఇంజనీర్కి ఎందుకు డబ్బులు అన్నావు, ఆల్రెడీ ప్లాన్ వేసాం కదా అని మేస్త్రిని పిలిచి మార్కింగ్ చేసాం. మార్కింగ్ చూశాను. అక్కడి నుంచి నేను మార్కింగ్ డిజైన్ వేయడం వచ్చేసింది ఒక దెబ్బకి. అంతే. దానికి సంబంధించిన ఎలివేషను, డిజైను, రంగులు. రెండో బిల్డింగ్ రెండు కట్టాను. రెండోసారి 2 బిల్డింగ్లు కట్టాను ఒకేసారి. 2 బిల్డింగ్ డిజైన్ అంతా చేసి మా నాన్న, మా అన్నయ్యలు వచ్చి, ఏట్రా భలే వచ్చిందిరా బిల్డింగ్లు 2ని. 2 పోటాపోటీగా సేల్స్ బిల్డింగ్ అంటే అంతా ఒకే డిజైన్ చేస్తారని అలా చేసేవాడిని కాదు. పక్కన ఉన్న 2 వేరు డిజైన్లు. నాకు చిరాకు అలాగా ఒకటి చేయడం. ఎందుకు చేద్దాం, అదే మెటీరియల్ కదా అని 2 చేసి అక్కడ సుమారు చేసేవాడిని. వర్కర్లకి ఓ పక్కన భక్తి. ఈ బిజినెస్లో ద్వారా డబ్బులు తీసి మా చర్చికి ఒక 70,000 రూపాయలు సుమారు ఇచ్చి మా చర్చ్ కన్స్ట్రక్షన్లో హెల్ప్ చేస్తూ అసలు మారిపోయింది. ఒకేసారి మారిపోయింది. ఆ నెక్స్ట్ సారికి సైట్ కొని కట్టడం కాదు, ముందు వచ్చేసి ఇది ఎవరు కట్టారు పలానా, అయిపోయింది. బిల్డర్ నెంబర్ కావాలి. నెంబర్ తీసుకోవడం, ఎక్కడో చోట స్థలం చూసి కట్టండి డబ్బులు ఇచ్చేసేవారు. అక్కడ ఒకటి, ఎక్కడోటి పిల్లల్ని పెట్టినట్టు తెక్కడేసాను బిల్డింగ్లో. ఈ రోజు కాకినాడలో 75 లక్షల బిల్డింగు, ఇండివిజువల్ బిల్డింగ్ అంటే ఏంటి 75 లక్షల అనేవారు. నేను 2009లో నా లాస్ట్ బిల్డింగు 70 లక్షలకు అమ్మాను. 2009లో. ఇది ఇంకా 2026కి వచ్చేసాం. అంటే 27 సంవత్సరాల క్రితం నేను సేల్స్ బిల్డింగ్ 70 లక్షలకు అమ్మాను. 26 సంవత్సరాల క్రితం. ఆశ్చర్యపోయేవారు, ఏంట్రా వీడు ఎప్పుడు వచ్చాడు. 2006లో వచ్చాను మధ్యలో కట్టడం. 2009లో వెళ్ళిపోయాను బయటికి. ఉన్నది 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాల్లో అసలు మొత్తం దున్నేసే బిజినెస్ అంతటినే ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. అంటే కళ అంతే. ఎలా జరిగిందంటే కళ అది నిజమే కాదు. అది నాకు సాధ్యం కాదు. డిజైన్లు సాధ్యం కాదు. వర్క్ సాధ్యం కాదు. ఆ మేస్త్రి ఐడియా ఉండేవాడు, ఈ మేస్త్రి ఐడియా ఉండేవాడు. లెక్కలో మరి నాకు ఒక గుమస్తా. ఈలోపు 3 కార్లు. కారు వెనకాల కారు ఒకటే కొనుక్కున్నాను. 2 కార్లు బిజినెస్లో అలా డబ్బులు ఇవ్వాలి, సెపరేటర్గా ఇది ఉంచుకోండి అని ఇచ్చేసేవారు. కారు లెక్కలు చెప్పి 3 కార్లు వచ్చినాయి. ఈరోజు ఈ కారులో వెళ్దామంటే ఆ కారులో వెళ్ళేవాడిని. ఈరోజు ఆ కారులో ఉందంటే ఆ కారు. కరెక్ట్గా 2.5 సంవత్సరాలు. అప్పటికి 2.5 సంవత్సరాల క్రితం నాకు బండి కూడా లేదు. అలాంటిది బండి, 3 కార్లు ఊరికినే వచ్చినాయి. ఎలా అంటే కళలాగా నా దేవుడు నా జీవితంలో చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ కళ అంతా టక్మని కళ్ళలోంచి లేచిపోయినట్టుగా వచ్చి అక్కడి నుంచి అన్నాడు అంతే. కళ్ళలోంచి లేచినట్టుగా వచ్చేసాను బయటికి. వచ్చిన తర్వాత ఇంకో కళ ఏంటి, 2009 డిసెంబర్లో వచ్చాను ఇక్కడికి. మేడ మీద మీటింగ్ పెట్టాను. నాకు గుర్తు, మేరీ గారు వీళ్ళందరూ వచ్చారు ఆ రోజు. గుర్తుందండి వాళ్ళ మేడ మీద ప్రేయర్. 2009 డిసెంబర్లో వచ్చాను. 2010 ఫిబ్రవరిలో నన్ను మీటింగ్కి పిలిచారు. ఇంకా అక్కడి నుంచి మీటింగ్ నేను స్పీకర్ని అయిపోయాను. ఎలా అయిపోయాను? అది కూడా కళే. అప్పటి నుంచి ఖాళీ ఉండేది. అది కూడా కళే. పాంప్లెట్ రాయమన్నాడు, పుస్తకాలు, పాంప్లెట్లు, షార్ట్ ఫిల్మ్లు, ఇప్పుడు పెద్ద పాస్టర్స్ మీటింగ్లు, అవగాహన సదస్సు, ప్రతిదీ కళే కదా. ప్రతిదీ కళే. ఇప్పుడు కూడా నేను కళ్ళకంటానే ఉన్నాను. దేవునికి స్తోత్రం. కళ్ళకంటానే ఉన్నాను. కానీ కళ జరిగిన ప్రతిసారి నేను పని చేస్తాను. ఏంటంటే నైట్ ఒక్కడనే మేడ మీదకో హాల్లోకో ఒక్కడనే వెళ్తాను. అక్కడికి వెళ్ళి దేవుడితో అంటాను, ఇంత చేయడానికి నాకేముందని చేసావు మాట్లాడడం. ఇంకా అప్పుడు ప్రభువా స్తోత్రం. కారు కొన్నప్పుడు, ఇప్పుడు కారు ఉంది కదా, అమలాపురం ఒక్కడే వెళ్ళాను, కారు తీసుకున్నాను. ఇలా స్టార్ట్ చేస్తే బటన్ స్టార్ట్ ఫస్ట్ టైము
స్టార్ట్ చేస్తే సౌండ్ లేకుండా స్టార్ట్ అయింది. అప్పుడు దాకా డబ్బాలో రాళ్ళు కారులే మన అన్నీ. అది మంచిగా వచ్చినా సరే వారం రోజులకి అలా మారిపోద్ది. అది తొక్కుతుంటే కారులాగా ఉంది నిజంగా. రియల్ కార్ ఫీలింగ్ అనమాట. అది ఆ ఏరియా దాటాను, ఆ ఊరు దాటాను. దాటిన తర్వాత అద్దాలు వేసుకుని గట్టిగా స్తోత్రాలు, పిచ్చి కేకలు కారులో. ఒకడే ఉన్నాను, ఎవడు లేడు. పిచ్చి కేకలేసి దేవుణ్ణి స్తుతించుకుని సంతోషించుకుని, ఇది నాకు ఇచ్చావా ప్రభా, కారు లాంటి కారు కొందామని ఎన్నోసార్లు అనుకున్నాను, ఇంతకాలానికి ఇచ్చావు దేవుని స్తోత్రం. అది కూడా కలే. దాని డబ్బులు కట్టడం కూడా కలే. నేను కట్టలేదు, ఒక్క రూపాయి కట్టలేదు. కారు వచ్చింది, కారు వాయిదాలు నేను కడతానని సిస్టర్ వచ్చారు, ఆవిడ కారు వాయిదాలు కట్టేశారు. చివరేదో మిగిలితే ఆ కారు ఇచ్చిన ఆయన కారే తక్కువ రేటుకి ఇస్తే ఆయన ఏమన్నాడు, ఇంకో 1,00,000 ఇవ్వాలి కదా పీటర్ గారు, వద్దులేండి అన్నాడు ఆయన. అన్ని కళ్ళే, అన్ని కళ్ళే. ప్రభు నా జీవితంలో ఈ రోజు వరకు చేస్తున్నవి అన్ని కలలే. దేవునికి స్తోత్రం. నేను ప్రతి వారం అనుభవించే పెద్ద కళ ఏంటో తెలుసా? ఆదివారం వాక్యం. నేను ప్రతిసారి అనుకుంటాను, ఈ వారం మాత్రం తేడా కొడేద్దు వాక్యం, ఎందుకంటే ఇంకా రాలేదు, టైం అయిపోయింది అనుకుంటాను. ఇంటికి వెళ్తానా, అయిపోయిన తర్వాత మేడ మీదకి వెళ్తానా, కల్లా చేసేవాటి ప్రభు బాగా వచ్చింది వాక్యం. ప్రతి వారము నాకు మెసేజ్ ఒక కళ్ళలాంటిదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను ఇది చదివినప్పుడు మాత్రం ఈ ఎంజాయ్మెంట్ ఉందే, అది ఎక్కువ చేయలేకపోయాను. కొన్నిట్లో చేశాను అవగాహన శాస్త్రాలు. అంటే ఆ రోజు ఇంకా అయిపోగానే ఎంత టైర్డ్ అయిపోయినా, ఎవడు వెళ్ళకండి, మనం బిర్యానీ తిని వెళ్ళాలి, ఈరోజు దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. ఓ పాట పాడుకుంటాం, గట్టిగా స్తుతి చెల్లించుకుంటాం, హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తాం. దేవుడు చేసిన కార్యాన్ని మా అమ్మ మా నాన్న చాలాసార్లు నాతో అంటారు, ఇంట్లో వాళ్ళు అందరికంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు, నీకు ఏ ఇష్యూస్ ఉండవు, ఏ సమస్యలు ఉండవు, పడుకున్నా పడుకోకపోయినా, తిన్నా తినకపోయినా, హాస్పిటల్కి వెళ్ళి ఏముంటాయి నాకు సందర్భాలు, హాస్పిటల్కి వెళ్ళే సందర్భాలు ఏమి ఉండవు, నాకు పెద్ద పెద్ద రోగాలు ఇబ్బందులు వచ్చే సమస్యలు ఏమి ఉండవు, హ్యాపీ, నాకు టెన్షన్ లేదు, ఏ గొడవలు లేవు, ఏ ఇబ్బందులు లేవు అని ఎన్నోసార్లు అంటారు. ఆ మూడో లైన్ ఏముంది? నోటి నిండా నవ్వు, సంతోషగానం. ఆ తర్వాత లైన్ ఏముందో తెలుసా? అన్యజనులు నీ దేవుడు గొప్ప కార్యాలు చేశారని చెప్పుదురు. దేవునికి స్తోత్రం. ఇది చేశాడు, చేస్తున్నాడు. 126 పాట నా ఇంటి పాట, మీకు కూడా మీ ఇంటి పాటే. కాకపోతే తెల్ల కాగితాలు దగ్గర పెట్టుకొని సంతకం పెట్టి ప్రభు పెడతావని నమ్మకం ఉంది అంతే. నువ్వు చేస్తావని నమ్మకం ఉంది, ఎప్పుడు చేసినా పర్లేదండి. నువ్వు నమ్ము. దేవుడు ఇది కళ, అసలు నిజమేనా, దీంట్లో బయటపడతామా, ఇది చేయగలమా అనుకునే కార్యాలన్నీ నీ జీవితంలో చేసి తీరతాడు. దేవునికి స్తోత్రం. ఓ 10 రోజుల నుంచి ఒక కళ వస్తే బాగుంది అనుకుంటున్నాను నేను. కళ ఏంటంటే, ఈ పెట్రోల్ బంక్లో డబ్బులు ఇవ్వలేకపోతున్నాను, ఒక కరెంటు కారు ఇచ్చే ప్రభు అని. ఈ కళ చేస్తాడని అనుకుంటున్నాను. చేయును కాక 126 పాట ఆమె అనొచ్చు కదా, అంతే చేసేస్తాడు. చెప్పేశాను కదా అందరూ ఎదుర్కొంటా. మనకి జీవితంలో ప్రతిదీ ఒక కళ అనిపించేవి దేవుడు చేస్తాడు. ఏమన్నా హోప్స్ ఉన్నాయా, డబ్బులైనా దాచారా పీటర్ గారు? తెలుసు కదా మీ అందరికీ, కన్ఫర్మేషన్ ఉందా? ఉంటుంది, నో డౌట్. మరి కళకండానికి డబ్బులు ఖర్చు అవుతాయా? అవుతున్నాయా? మీకు ఏమన్నా ఖర్చు అవుతాయి? కళ మీరు పడుకున్నప్పుడు కళ్ళలో మీరు సింహాసనం మీద కూర్చున్నారని కళ రావడానికి ఏమైనా ఖర్చు అయిందా? ఏం లేదు. కళకండానికి దమ్ముంటే చాలు. దేవునికి స్తోత్రం. మనకి ఈ కళకండానికి ధైర్యం విశ్వాసం ఉంటే చాలు, దేవుడు చేసుకుంటాడు. 126 పాట. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ కండిషన్లో ఉన్నా ఈ మాటలు గుర్తుపెట్టుకో. నీవు బయట పడలేని ఏ కండిషన్ వచ్చినా సరే, ఆ కండిషన్ యొక్క అంతం 126వ కీర్తన. హల్లెలూయా. ఆ కండిషన్ అంతం అదే. దేవుడు దాన్ని చేస్తాడు. ఆఖరి వ్యక్తిని నేను మీకు చూపిస్తానండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 20వ వచనం నుంచి. వారు ఆయన్ని అపహసించారు, కొట్టారు, ఆయన్ని సిలువ వేయుటకు తీసుకుని పోయిరి. తీసారా? మార్కు సువార్త 15వ అధ్యాయం 20వ వచనం నుంచి. సిలువ వేయడానికి తీసుకుపోయినట. కురేనీయుడైన సీమోనను, కురేనీయుడు ఆ ఊరి పేరు, అది ఒకడు పల్లెటూరు నుంచి వస్తున్నాడు. ఇతని విలేజ్ అంటే చాలా విలేజ్ అతనిది. ఎందుకు వస్తున్నాడు? బహుశా పస్కా పండుగ కాబట్టి పండుగ గురించి వస్తుండొచ్చు. ఆ మార్గాన పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేశారటండి. వస్తుంటే ఈయన అప్పటికే కొట్టేశారు కదా ప్రభువుని, కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి చాలా బాధ పెట్టారు. తినలేదు,
రాత్రి నుంచి ఇటు తిప్పారు అటు తిప్పారు, నిద్ర లేదు. అందుకని మొయ్యలేకపోతున్నాడు. లాక్కుని చాలా కష్టంగా ఈడ్చుకుని వెళ్తున్నప్పుడు అది ఎవరో ఒకరు భుజం మీద పెట్టుకుని లాగేద్దాం అని అనుకున్నారు సైనికులు. అనుకుంటే నిజానికి ఆ అవకాశం, ఆ భాగ్యం దొరికితే ఎవరికి దొరకాలి? పేతురుకు దొరకాలి, లేదా తోమాకు దొరకాలి, ఫిలిప్పు దొరకాలి. ఎందుకు వీళ్ళందరూ ఆయన కూడా ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు? పారిపోయి దూరం నుంచి గమనిస్తున్నారు ప్రతిదీని. ఎందుకు దగ్గరికి వెళ్తే వీళ్ళని కూడా చంపేస్తారు అని దూరం నుంచి గమనిస్తున్నారు. ఎవడో పల్లెటూరాడు, అసలు ఏమీ లేదు అతనికి జీవితం. ఆ పల్లెటూరాడు వస్తే అతన్ని ఆపి మోస్తామంటే మొయ్యనన్నాడు. ఎందుకు? సిలువు మోస్తున్నాడంటే ఏదో దొంగ పని చేసి ఉంటాడు, హత్య చేసి ఉంటాడు. అతను నేనెందుకు మోస్తాను అతని బరువు అని ఒప్పుకోలేదు. కాకపోతే కుదరదు, సైనికుల దగ్గర బలవంతంగా భుజం మీద పెట్టేశారు. మోసుకుని లాక్కెళ్ళాడు. మొత్తానికి ఆ సిలువ అక్కడ పెట్టారు. ఇంకా వచ్చినాడు ఉంటాడు కదా, ఏం జరుగుద్దో ఉండి చూస్తున్నాడు. ప్రభు ఏం జరిగింది అసలు? ఈ మేకులు ఎత్తున్నప్పుడు ఇతని డైలాగులు ఏంటి? సిలువ మీద ఉన్నప్పుడు ఇతని మాటలేంటి? ఎంతమంది జనం వచ్చారేంటి ఇతని గురించి? ఫుల్ జనం, ఏడుపులు, పెడవప్పులు, గుళ్ళు బాదుకుని ఏడుతున్నారు. ఏడుస్తున్న ఇతను ఇదంతా సీన్ చూసి అతని లైఫ్ ఏమై ఉండొచ్చు? మామూలుగా మనం ఊహిస్తే అతని లైఫ్ అయి ఉండొచ్చు. కింద ఒక లైన్ రాశాడు, చూద్దాం. అతడు అంటే ఈ కురేనీయుడని సీమోను, అతడు అలెగ్జాంద్రునకును రూఫునకు తండ్రి అన్నాడు. అలెగ్జాండర్ అనే కొడుకున్నాడంట, రూఫ్ అనే కొడుకున్నాడంట, వారికి తండ్రి అన్నాడు. కురేనీయుడైన సీమోన్ని ఇతను ఎవరంటే అని చెప్పాలంటే ఎలా చెప్తారండి? ఇప్పుడు కొత్త అతను ఉన్నాడు, ఎవరో పరిచయం అయ్యారు మనకి. ఇతని పేరు పలానా శ్రీనివాస్ అన్నారు. శ్రీనివాస్ అన్నాం. ఈయన ఎవరు అనుకుంటున్నావు? మీ పెదనాన్న ఉన్నాడా? అవును ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ మేనమామ ఉన్నాడు. వాళ్ళు చుట్టాలని చెప్తారు. అంటే ఒక తెలియనోడిని మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ఏం చేస్తారు? తెలిసిన వాళ్ళ పేర్లు చెప్తారు, అంతే కదా. ఇతడు ఎవడంటే అలెగ్జాండర్, రూఫ్ అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నాన్న. ఏంటి అంత పేరున్న వాళ్ళు వీళ్ళిద్దరు, వాళ్ళ కొడుకులు. అంటే ఈ మార్కు సువార్త ఎవరికి రాశాడు? క్రైస్తవులకి రాశాడు. క్రైస్తవులకి అలెగ్జాండర్ అనేవాడు, రూఫ్ అనేవాడు తెలుసు అన్నమాట. ఇంతకే మార్కు సువార్త రాసేటప్పటికి జరిగింది ఎప్పుడో జరిగింది, యేసుప్రభు సిలువ ఎప్పుడో జరిగింది. దాన్ని మార్కు ఒక 20 సంవత్సరాల తర్వాత రాస్తున్నాడు. 20 సంవత్సరాల తర్వాత మార్కు సువార్త రాసేటప్పటికి సీమోను యొక్క 2 పిల్లలు క్రైస్తవులకి తెలుసు. ఎలా తెలుసు? ఏకంగా వాళ్ళనాడియా ఇతను, వాళ్ళ నాన్నగారా, మన రూఫ్ వాళ్ళ నాన్నగారా, అలెగ్జాండర్ వాళ్ళ నాన్నగారా అని చెప్పేటంత తెలుసట. ఎందుకు తెలుసు? ఎందుకు వీళ్ళు ఫేమస్? చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు. రూఫ్ ఏమయ్యాడట? ప్రభువునందు అంటే ఏమయ్యాడు? పాస్టర్ అయ్యాడు. అతని తల్లికి వందనాలు అంటే ఆవిడ కూడా ప్రభువుని నమ్ముకుంది. ఆమె నాకును తల్లి. అబ్బా, ఎవరు రాస్తున్నాడు ఈ లేఖ? పౌలు రాస్తున్నాడు. పౌలుకి ఇంతకీ ఈ కురేనీయుడైన సీమోను ఫ్యామిలీయే పరిచయం అయిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, తిన్నాడో ఉన్నాడో, అందుకని వీళ్ళ దగ్గర బాండింగ్ పెరిగి ఏమన్నాడు? రూఫునికి వందనాలు చెప్పు, వాళ్ళ అమ్మగారికి చెప్పు, ఆవిడ నాకు కూడా తల్లే, మేమందరం అంత క్లోజ్. అంటే ఈ కురేనీయుడైన సీమోను పిల్లలిద్దరూ ఏమయ్యారంటే దేవుని సేవకులు అయ్యారు. దేవునికి స్తోత్రం. ఇతను క్రైస్తవుడు అయ్యాడు, వీళ్ళ ఆవిడ క్రైస్తవులు అయ్యారు. వీళ్ళ ఇంట్లో సంఘం నడుస్తుంది, దేవుని పని జరుగుతుంది. ఇది జరిగే అవకాశం ఉందా అసలు? జరిగే అవకాశం? పల్లెటూరు నుంచి పండగ కోసం రావడం ఏంటి? 1 గంట లేటుగా వచ్చాడు, ఇది జరగడానికి ఛాన్స్ ఉందా? లేదు. 1 గంట తర్వాత వచ్చాడు, జరగడానికి ఛాన్స్ ఉందా? లేదు. వస్తుంటే బలవంతంగా సిలువ మీదేస్తే ఆ సిలువ పక్కనున్న దొంగే కాదు మారతా, సిలువను భుజాన్ని వేసుకున్నవాడు కూడా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. పవర్ ఆఫ్ క్రాస్, దేవుని యొక్క త్యాగానికి ఉన్న పవర్ అది భుజం మీద వేసుకుని మోసినోడు క్రైస్తవుడు అయిపోయాడు. వాళ్ళ ఆవిడ క్రైస్తవురాలు అయిపోయింది. వాళ్ళ పిల్లలు దేవుని సేవకులు అయిపోయి
వాళ్ళు క్రైస్తవంలో ఒక ఉన్నతమైన పేరు సంపాదించినందుకు ఈ కురేనీడని సీమోని ఎవడో కాదురా బాబు, మన పాస్టర్లు ఉన్నారు కదా, అలెగ్జాందరు, తర్వాత రూప్ అని, ఆ పాస్టర్ల తండ్రే ఈయనంటే వీళ్ళందరూ ఏమనుకో, ఓహో వీళ్ళ కుటుంబానికి రక్షణ ఇలా వచ్చిందా, వీళ్ళ కుటుంబానికి రక్షణ ఎలా వచ్చిందా. ఇప్పుడు సీమోని అడుగుదాం, సీమోన్ గారు మీరు ఎలా మారారండి సువార్త చేయడానికి? ఏమో ఇది అంత కళ్ళండి, నిజంగా జరిగేది కాదు ఇది. ఎవరన్నా వచ్చి సువార్త చేసేస్తే మారారంటే అనుకోవచ్చు. లూదియా ఉందండి, లూదియా వాక్యం ఏంటుంది, ఆవిడ పౌలు వాక్యం చెప్తున్నాడు, ఆమె హృదయం తెరవబడిను, దేవుని స్తోత్రం అంటాం. కళ అది, కళ లాంటిదా? కాదు. ఇది కల్లో మాత్రమే జరిగేలాంటి ఒక సిచ్యువేషన్. కురేనీడని సీమోను మారు మనసు పొందుట దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం కొన్ని సాక్ష్యాలు ఏంటంటాం, ఎలా ఉంటాయంటే, ఒక ఆయన జైల్లో ఉన్నాడు, అతనికి బోరు కొడుతుంది, ఏదో పుస్తకాలు చదివి ఏదో పుస్తకం ఎత్తున్నారు, చదువుతున్నారు. ఒకరోజు బాత్రూమ్ పక్కన ఈ టూత్ బ్రష్లు అవి పెట్టుకునే చోట గోడ మీద అట్ట లేని ఓ పుస్తకం ఉంది. అట్ట ఉంటే చదవడు, అతనికి క్రైస్తవులు అంటే ఇష్టం లేదు. అట్ట లేకపోవడంతో అది బైబిల్ అని తెలియలేదు అతనికి, ఏదో పుస్తకం అనుకున్నాడు, తీసుకున్నాడు, చదివాడు చదివాడు చదివాడు, మారు మనసు పొందాడు, బయటకు వచ్చాడు. సువార్త చేస్తుంటే ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. స్టిల్ ఉన్నాడు ఆయన. ఆయన ఎవరంటే 99 హత్యలు చేసిన ఒక కరుడు గట్టిన ఫ్యాక్షనిస్టు, తెలుగు రాముడు అతని పేరు, తెలుగు రాముడు. నేను కర్నూలు వెళ్ళినప్పుడు, కర్నూలు అవగాహన శాస్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనది ఊరే ఎలానో తెలుసుకోగలం అనుకున్నాను. అయిపోయింది, ఇంకేం లేదు, తెలీదు. మనకి టెంట్ అప్పుడు సౌండ్ బాక్సులు అది మాట్లాడడానికి ఒక బ్రదర్ వచ్చి, అన్న నేను సెట్ చేస్తాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని తక్కువ రేటుకి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నేను అన్నాను, నేను నీకు డబ్బులు వేసేస్తాను, నువ్వు అతనికి వేసే అని చెప్తే నెంబర్ చెప్పాడు. టైప్ చేస్తే ఇంటి పేరు తెలుగు అని వచ్చింది, అతనిది, ఆ పర్సన్దే. నేను వెంటనే మీ ఇంటి పేరు తెలుగా అంటే, అవును. తెలుగు రాముడు తెలుసు అంటే, తెలుసు మా మామయ్య అన్నాడు. అంటే ఆయన ఒకసారి కలాలని మీటింగ్కి తీసుకొచ్చాడు. ఆయన ఇలా తోస్తే పడిపోయేలాగా ఉన్నాడు, తోస్తే పడిపోయేలాగా. ఫోటో తీసుకుని నా దగ్గర ఉంది అతని ఫోటో. ఆయన ఎన్నిసార్లు చేస్తుంటాడో, మన సైడ్ ఎప్పుడు వచ్చినా సరే, పీటర్ గారు మీ సైడ్ వచ్చాను కలడానికి అవుద్దా అంటాడు. ఆ రోజు మీటింగ్లో ఉన్నందుకు ఆయన నా పక్కన నుంచినప్పుడు నాకు ఎంత ఆనందం అంటే, ఎలా మారాడు కలది. సువార్త ఏంటో, సువార్త ఎవడన్నా చేయడానికి వెళ్తాడో పోనీ 99 హత్యలు చేసిన వాడి దగ్గర సువార్త చేయడానికి వెళ్తాడా ఎవడన్నా? వెళ్ళడం. పోనీ బైబిల్ చదువుతాడా? చదవడం. ఎవడో అట్ట పీకేశాడు అంతే. కళలాంటి కార్యాలు చేయవాడు మన దేవుడు, దేవుని స్తోత్రం. అతనితో ఫోటో తీసుకోవడం నాకు కళ. ఎందుకంటే ఆయన సాక్షి ఎవరో చెప్తే విని, ఒరే ఇలాగ మారాడా ఒక అతను అని ఆయన గురించి నేను ఆలోచించి, నేను ఎప్పుడో మన చాలా సంవత్సరాల కదా మన చర్చలో చెప్పాను, ఆయన సాక్షి ఇలా మారాడట, నేను విన్నాను ఆయన గురించి అని. అలాంటిది అసలు ఇతను రావడం ఏంటి, ఇతనికి డబ్బులు కొట్టడం అంటే, తెలుగు అని ఇంటి పేరు అసలు ఏమైనా సంబంధం ఉందా? ఆయన మారడం ఒక్కలైతే, ఆయన నా పక్కన నిలబడితే నేను ప్రభు నీకు స్తోత్రం. ఆయన కౌగిలించినప్పుడు ఎంత గట్టిగా నవ్వానంటే, ఆయన హక్ చేసుకుని, సార్ ఎన్ని హత్యలు చేసి ఇలాగెలాగ అయిపోయారు సార్, ఏసై మార్చేశాడు తమ్ముడు, దేవునికి స్తోత్రం. కళ మన జీవితాల్లో, మన ఇక్కడున్న కొంతమందిలో యేసుప్రభు నమ్ముకున్న సిచ్యువేషన్స్ కూడా కళ్ళగా ఉంటాయి. అయ్యాయి అది సువార్త కాదు, ఏమీ కాదు, ఓ మీటింగ్ కాదు అనుకోకుండా మారినోళ్ళు ఉంటాం. కానీ ఒక మాట మాత్రం ప్రభు ముగించే ముందు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం, నువ్వు నమ్ము. హోప్ అనే ఒక తెల్ల కాగితం, నిరీక్షణ అనే ఒక తెల్ల కాగితం నీ దగ్గర పెట్టుకో. నీ లైఫ్లో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాలేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని గెలవలేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సాధించలేవు అనే ప్రతి సందర్భంలోనూ ఆ తెల్ల కాగితం మీద మన దేవుడు సంతకం చేస్తాడు, దేవునికి స్తోత్రం. నేను డిబేట్లకు వెళ్ళేటప్పుడు నిజంగా పెద్దోళ్ళు అసలు నా వల్ల కాదు, నా నమ్మకం నా మీద, నాకున్న నమ్మకం నా వల్ల కాదు, నాకు దేవుడి మీద ఉన్న నమ్మకం ఏదో ఒకటి చేస్తాడు, దేవుని స్తోత్రం. ప్రతిసారి సంతకం పెట్టాడండి. కానీ ఒక డ్రీమ్ ఉండిపోయింది. 2012లో ఒక ముస్లిము క్రిస్టియన్ డిబేట్ చూశాను, 2012లో యూట్యూబ్లో. ఆ డిబేట్లో క్రిస్టియన్ని చాలా దారుణంగా మాట్లాడాడు. అప్పటి నుంచి నా ఆశ, ఎప్పటికైనా ఒక ముస్లింతో డిబేట్ చేయాలి. 2012లో అనుకున్నది 12 సంవత్సరాల తర్వాత 2024లో చేయించాడు, దేవునికి స్తోత్రం.
మళ్ళా 2026లో జయించాడు, దేవుని స్తోత్రం. 26, 25 సంథింగ్. ఆ 2 చోట్ల దేవుడు వాళ్ళని ఓడిపోయేలా చేశాడు, దేవునికి స్తోత్రం. బయటకు వచ్చి ఏంటి కళ నిజమో ఒకదానికి కూడా ఆన్సర్ చేయలేదేంట్రా. ఇప్పుడు జనరల్గా డిబేట్ అంటే ఎలా ఉంటుందో, వేడి వేడిగా మనం అడిగే ఒక 5 అడిగితే ఒక 2 చెప్పి, అతను 10 అడిగితే మనం ఒక 7 ఎందుకు చెప్పి, ఇలా వేడివేడిగా జరగాల. వేడివేడి జరగదు, ఆడికే వేడిగా ఉంటుంది, మనకు చల్లగా ఉంటుంది. మనం అడిగిన దాని వెనకాల అడగడం, అడిగి మొఖం అంతా ఎర్రగా అయిపోయి చెమటలు కక్కేసి ఏం చేయ, ఒకడైతే ఇలా పడేసి దీనికి ఆన్సర్ చేయి ఇది ఇది అంటే పెన్ను పట్టుకుని ఇది ఇలా అన్నారు కదా, ఒకసారి ఒక టైంకి ఆడికి బుర్రపాడైపోయి పెన్నని టేబుల్గా ఇలా కొట్టి ఇలా కూర్చున్నాడు, ఏం చెప్పాలో తెలియక. నాకు ఆశ్చర్యం. కళ, ఇవన్నీ కళ్ళే. ముఖ్యంగా నేను ఎక్కువ కళ్ళగంటాను, అన్ని కళ్ళే. కలగనే కార్యాలు మన జీవితాల్లో చేయు దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకు అవిశ్వాసం రా నీకు. 126 పాట నా పాట, నా ఇంటి పాట, మీ ఇంటి పాట అగునుగాక. కానీ ఆ పాట జరిగిన వెంటనే మనం చేయాల్సిన పనులు 2 ఏంటి? నెంబర్ 1, హ్యాపీగా నవ్వే, ఎవరి గురించి ఆలోచించకో. పళ్ళన్నీ బయటికి రాని, సౌండ్ బయటికి రాని, తండ్రి నీకు స్తోత్రం అని నవ్వే. ఓ మంచి పాట ఆయనకి కావాలట. ఏంటి? నాలుక ఆనందగానము చేయవలెను, దేవునికి స్తోత్రం. ఈ 2 చేస్తే చాలు. మిగతా వాళ్ళు ఏదో రోజు మీ చుట్టాలు వచ్చి మీ దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడమ్మా, భర్త వదిలేసిన అయిపోయింది మీ జీవితం అనుకున్నాం, పిల్లడు పని అయిపోయింది అనుకున్నాం, మీ దేవుడు నిలబెట్టాడు అని అన్యజనులు పొగిడే స్థితికి దేవుడు మనల్ని తీసుకువస్తాడు. ఈ పాట పదే పదే మనందరి జీవితాల్లో జరుగునుగాక. ఈ పాట అనేక సార్లు నెరవేరునుగాక. మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక.